సంతోషం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సంతోషం. వేదనుడి దేవ వార్తகளை కొంచెం தியானிக்கலாம். పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ వేదத்திலிருந்து ஒரு சில வார்த்தைகளை தியானிக்கலாம். బైబిల్లో జకరియా ప్రవచన గ్రంథం, సకరియా పుస్తకం, జకరియా ప్రవచన గ్రంథం, సకరియా దీర్ఘదర్శన పుస్తకం 2వ అధ్యాయము 2వ అధికారం 10వ వచనం, 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వాక్యం. 2:10 చదువుతారు తెలుగులో ఎవరైనా? సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేస్తాను, సంతోషంగా ఉండి పాటలు పాడండి. ఇది యెహోవా వాక్కు. சியோன் குமாரத்தியே, கெம்பீரித்து பாடு, இதோ நான் வந்து உன் நடுவில் வாசம் பண்ணுவேன் என்று கர்த்தர் சொல்லுகிறார். సియోను నివాసులారా, சியோன்ல வாசம் பண்ணுகிறவர்களே, నేను మీ మధ్యన వచ్చి నివాసం చేస్తాను, நான் உங்கள் நடுவில் வந்து வாசம் பண்ணுவேன். మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి. நீங்க சந்தோஷமா இருந்து பாடல் பாடுங்கள். ఇదే యెహోవా వాక్కు. இதுவே கர்த்தருடைய வார்த்தை. పాటలు ఎలా పాడాలండి? பாடல் எப்படி பாடணும்? పాటలు ఎలా పాడాలి? సంతోషంగా పాటలు పాడాలి. சந்தோஷமா பாடல் பாட வேண்டும். పాటలు పాడడం అంటే సంతోషంగా ఆయన ఆరాధించాలి. அதே போல சந்தோஷமாய் ஆராதிக்க வேண்டும். సంతోషంగా దేవుని నామాన్ని మహింపరచాలి. சந்தோஷமா தேவநாமத்தை மகிமைப்படுத்த అప్పుడు வேண்டும். సర్వోన్నతుడైన దేవుడు మన మధ్యలో వచ్చి నివాసం చేస్తాడు. அப்ப సర్వ వల్లముள்ள దేవుడు నమ్ నడువిలే వాసం பண்ணுவார். దేవుని నివాసము మనుషుల మధ్యలో ఉన్నదని వ్రాయబడి ఉంది. தேவனுடைய வாசஸ்தலம் மனிதர்கள் நடுவிலே இருக்கிறது என்று எழுதப்பட்டிருக்கிறது. ఏదెను తోటలో సంచరించిన దేవుడు, ஏதேன் தோட்டத்திலே உலாவின தேவன், మనం ఆయన్ని స్తుతించి మహిమపరచగలిగితే మన మధ్యలో వచ్చి ఆయన నివాసం చేస్తాడు. நாம் துதித்து அவரை மகிமைப்படுத்தும்போது அவர் நமதிலே வாசம் பண்ணுவார். ఆయన మన మధ్యలో నివాసం చేసే దేవుడు. அவர் நம் నడుவிலே వాసం பண்ணுகிற தேவன். సంతోషంగా ఉండి పాటలు పాడాలి. సంతోషமா పాటలు పాడ வேண்டும். మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, நம்ம வாழ்க்கையில அதிக போராட்டங்கள் இருக்கலாம், మనకి ఎన్నో శ్రమలు ఉండొచ్చు. எவ்வளவு பிரச்சனைகள் இருக்கலாம். శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో కూడా ప్రభువుని బట్టి సంతోషించాలి. பாடுகள் மத்தியிலே, உபத்திரவத்தின் மத்தியிலே கர்த்தரை சந்தோஷமாய் பாட வேண்டும். దేవుని బట్టి మనం సంతోషించాలి. தேவனை குறித்து நாம் சந்தோஷப்பட, దేవుని బట్టి మనం ఆనందించాలి. தேவனை குறித்து நாம் மகிழ்ச்சி அடைய வேண்டும். అప్పుడు ఆయన వచ్చి మన మధ్యలో నివాసం చేస్తాడు. அப்பொழுது அவர் வந்து நம் நடுவில் வாசம் பண்ணுவார். పౌలు, సీలా అనే ఇద్దరు భక్తుల గురించి బైబిల్లో మనం చదువుతాం. பவுல், சீலா என்கிற இரண்டு பக்தர்களை குறித்து நாம் வேதத்திலே వాళ్ళిద్దరిని తీసుకెళ్లి చెరసాల్లో బంధించారు. அவர்களை சிறையில் அடைத்தார்கள். కాళ్ళు చేతులకు సంకెళ్ళు బిగించారు. கைகளுக்கும் காலுகளுக்கும் சங்கிலி போட்டு கட்டி இருக்காங்க. బొండకేసి బిగించారు కాళ్ళు చేతుల్ని. கால்களை எல்லாம் அந்த சங்கிலியால கட்டி வைத்திருக்கிறார்கள். రక్తం కారుతా ఉంది. ரத்தம் ஒடுவிக் கொண்டிருக்கிறது. భయానకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. மிகவும் பயங்கரமான நிலை. అది అర్ధరాత్రి వేళ, அந்த நடு இரவிலே, మధ్యరాత్రి వేళ அந்த నడు இரவிலே వాళ్ళు కీర్తనలు పాడుచూ ప్రార్థన చేస్తా ఉన్నారు. அவங்க பாடல் பாடி தேவனை துதித்துக் கொண்டிருக்கிறார்கள். ప్రియులను స్తుతించడానికి ఏదో కారణం ఉండాల్సిన అవసరం లేదు. துதிக்கிறதுக்கு ஏதோ ஒரு காரணம் இருக்கணும்ன்ற அவசியம் இல்லை. కొంతమందికి ఏదో కారణాలు ఉంటేనే ప్రభుని స్తుతిస్తారు. கொஞ்சம் பேர் ஆண்டவரை துதிக்கணும்னா எதனா நல்லது செய்தா துதிப்பாங்க. ఏదో కారణాలు ఉంటేనే దేవుని స్తుతిస్తారు. எதனா ஒரு காரணம் இருந்தா துதிப்பாங்க. ఏ కారణం లేకపోయినా మన ప్రభుని స్తుతించాలి. எந்த காரணம் இல்லனாலும் நாம துதிக்க வேண்டும். వాళ్ళు అర్ధరాత్రి వేళ ప్రభుని స్తుతించి ప్రార్థనలు చేస్తా ఉన్నారు. அங்க நடு இரவிலே கர்த்தரை துதித்து பாடுறாங்க. ఉన్నట్టుండి ఆ చెరసాలో పెద్ద భూకంపం, మహా భూకంపం వచ్చినట్లు రాయబడి ఉంది. அந்த சிறைச்சாலைக்குள்ள எதிர்பாராத திடீரென்று ஒரு பெரிய பூகம்பம். ఆ భూకంపం రావడానికి కారణం ఏంటంటే, அந்த பூகம்பம் வர காரணம் என்ன? నేను విశ్వసిస్తున్నాను, நான் విశ్వాసిக்கிறேன், వాళ్ళు స్తుతించి ఆరాధిస్తూ ఉండగా அவர்கள் துதித்து ஆராதிக்கும்போது దేవుడు సింహాసనం మీద కూర్చోలేదండి. ఆ ఆండవర్ సింహాసనத்தில் ఉక్కారబడి వారి స్తుతుల మధ్యలోనికి ప్రభు దిగి వచ్చాడు. துதிய நடுவிலே இறங்கி வந்தார். స్తుతుల మధ్యలోనికి ప్రభు దిగి వచ్చాడు. துதியில இறங்கி வந்தார். హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దిగి వస్తుంటే தேவன் இறங்கி வரும்போது పరలోకపు సైన్య సమూహం అంతా, పరలోకத்தில் పరమ సేన எல்லாம் యేసయ్యతో పాటు ఆ చెరసాలోనికి దిగి వచ్చారు. యేసు క్రీస్తుவோடு கூட சகலரும் இறங்கி వారందరూ ఆ చెరసాలోనికి దిగి వచ్చినప్పుడు அந்த சிறைச்சாலையில் ఇறங்கி வந்தபோது చెరసాల పునాదులు కదిలిపోయాయి. அந்த சிறைச்சாலையின் అస్థిపారங்கள் తలుపులు తెరవబడ్డాయి. కదబుகள் திறக்கப்பட்டது. సంకెళ్ళు ఊడిపోయాయి. సంగిలిகள் అడుக்கப்பட்டது. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం వాళ్ళ సంకెళ్ళే కాదండి, அவர்கள் సంగిలి మాత్రమల్ల, ఎవరెవరైతే ఆ చెరసాలో ఉన్నారో వాళ్ళందరూ సంకెళ్ళు ఊడిపోయాయి. அந்த ஜெயிலில் இருந்த எல்லாருடைய விலங்குகளும் అవిழ்க்கப்பட்டது. స్తుతి స్థితిని మారుస్తుంది. துதி நிலைமையை மாற்றிவிடும். స్తుతి మహిమ కలిగిన కార్యాలు జరిగిస్తుంది. துதி మహిమயான కార్యங்களை நடத்தும். మన పితరులు స్తుతించక ఎరికో ప్రాకారాలు కూలిపోయాయి. நம்ம பிதாக்கள் எரிகோ கோட்டை துதிக்கும்போது எரிகோ கோட்டை விழுந்தது. మీ జీవితంలో ఎరికో లాంటి ప్రాకారాలు ఉన్నా,
உன் வாழ்க்கையில கூட எரிகோ போன்ற மதில் சுவர் இருக்கலாம். సంకెళ్ళ మధ్యలో నువ్వు బంధించబడి ఉన్నావు. சங்கிலியில கட்டப்பட்டு இருக்கலாம். సంతోషంగా ఉండి పాటలు పాడండి. அந்த நேரத்தில் சந்தோஷமா துதித்து பாடுங்கள். హల్లెలూయా హల్లెలూయా. మన జీవితంలో లేని వాటి గురించి మీరు దిగులు పడొద్దు. நம்ம வாழ்க்கையில இல்லாததை குறித்து எப்ப திகில் படாதீங்க. మనం సంపాదించలేని వాటి గురించి దిగులు పడొద్దు. நம்ம சம்பாதிக்கலையேன்றத குறித்து திகில் அடையாதீங்க. మన జీవితంలో మనకి ఎన్నో అవసరాలు ఉండొచ్చు. நம்ம வாழ்க்கையில ఎవరో தேவைகள் இருக்கலாம். వాటన్నిటి గురించి మీరు ఆలోచించొద్దు. அதை குறித்து நீங்க ஆலோசிக்காதீங்க. దేవుని బట్టి సంతోషించండి. தேவனை குறித்து சந்தோஷப்படுங்கள். ప్రభునందు ఆనందించండి. கர்த்தரில் மகிழ்ந்து களி கூறுங்கள். ప్రభునందు ఆనందించండి. கர்த்தரிடத்திலே ஆனந்தமாய் ప్రభునందు ఆనందించండి. ஆண்டவரிலே ஆனந்தமாய் இருங்க. మరలా చెబుచున్నాను, ప్రభునందు ఆనందించండి. மறுபடியும் சொல்றேன், கர்த்தருக்குள் சந்தோஷமாய் இருங்கள். పౌలు గారు అంటారు. அப்படி பவுல் எழுதுகிறார். ప్రభునందు మనం ఆనందించి సంతోషంగా పాటలు పాడుతుండగా ప్రభు మన మధ్యలో ఉంటాడు. நாம சந்தோஷமாய் கர்த்தரை துதித்து பாடும்போது கர்த்தர் நம் நடுவில் இருப்பார். ఏంటంటే రాళ్లతో కట్టబడిన ఈ మందిరంలోనే కావచ్చు, கல்லுகளால் கட்டப்பட்ட இந்த ஆலயத்திலும் இருக்கலாம். మన దేహమే ఆయన ఆలయం. நம்முடைய தேகமே அவருடைய ஆலயம். ఈ దేహం అనే ఆలయంలో కూడా ఆయన నివాసం చేయబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. தேகம் என்கிற ஆலயத்திலும் அவர் வாசம் பண்ணுகிறார். கரங்களை தட்டுவோம். హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. சத்தமா ஹல்லேலூயா. ఒక 2-3 మాటలు నేను పరిశుద్ధ గ్రంథం నుండి మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ஒரு 2-3 வார்த்தைகளை வேதத்திலிருந்து சொல்ல ஆசைப்படுகிறேன். దేవుడు మన మధ్యలో నివసించినప్పుడు జరిగే కార్యాలు ఏంటి? தேவன் நம் நடுவில் வாசம் பண்ணும்போது வருகிற அற்புதங்கள் என்ன, காரியங்கள் என்ன? ఎంతమంది ఈ రోజు యేసు ప్రభుని మీ వెంట పెట్టుకుని తీసుకెళ్లాలనుకుంటున్నారు? எத்தனை பேர் ஆண்டவர் இயேசுவை இன்னைக்கு உங்க வீட்டுக்கு அழைத்து கொண்டு போக போறீங்க? యేసు ప్రభు నాతో రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? இயேசு ஆண்டவர் என்னோடு வரணும்னு எத்தனை பேர் ஆசைப்படுறீங்க? యేసయ్య మా కుటుంబంలో ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? இயேசு கிறிஸ்து என் குடும்பத்தில் இருக்கணும்னு எத்தனை பேர் యేసయ్య మా సంఘంలో ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? என் சபையில ஆண்டவர் இருக்கணும்னு எத்தனை பேர் ஆசைப்படுறீங்க? మీ మధ్యలో నా దేవుడు నివాసం చేయబోతున్నాడు. நிச்சயமாக தேவன் உங்கள் நடுவிலே வாசம் பண்ண నివాసం చేయబోతున్నాడు. அவர் வாசம் பண்ண போகிறார். వచ్చి వెళ్ళే దేవుడు కాదు, அவர் வந்து போறவர் அல்ல. ఆయన మన ఇళ్లలో నివాసం చేస్తాడు. நம்ம வீட்டுல தங்கி வாசம் பண்ணுவார். హల్లెలూయా హల్లెలూయా. ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ஒருத்தர் பெரிய வீடு கட்டிக்கிட்டாரு. పెద్ద ఇల్లు కట్టాడు. ரொம்ப பெரிய வீடு கட்டினாரு. ఎన్నెన్నో గదులు ఉన్నాయి ఆ ఇంట్లో. எவ்வளவு நிறைய அறைகள் இருக்கிறது. కానీ ఆ ఇంట్లో వాళ్ళకి నెమ్మది లేదు. அந்த வீட்ல அவங்களுக்கு நிம்மதி இல்லை. ఆ ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత లేదు. அங்க அவர்களுக்கு ஆறுதல் இல்லை. రకరకాలుగా చెప్తా ఉంటారు కదండి. கொஞ்சம் பேர் சொல்லிட்டு இருப்பாங்களா வீட்ல ఏదో చాతబడి చేశారనో என்னவோ தெரியல, எங்க வீட்ல ஏதோ பண்ணிட்டாங்க. తమిళనాడుకి నేను చాతబడి గురించి చెప్పాలా? தமிழ்நாட்டுக்காரங்களுக்கு மந்திரம் வைக்கிறது குறித்து சொல்லணுமா? சூனியம் வைக்கிறது నేను చెప్పాలండి తమిళనాడు వాళ్ళకి? தமிழ்நாட்டுல இருக்கிறவங்களுக்கு சூனியம் வச்சாங்க, மந்திரம் வச்சாங்க சொல்ல வேண்டியதே இல்லை. ఆంధ్ర వాళ్ళకైనా ఒకవేళ మేము వివరించి చెప్పాలేమో కానీ ஆந்திராவில் இருக்கிறவங்களுக்கெல்லாம் விவரித்து சொல்லலாம். ఏంటంటే తమిళనాడు వాళ్ళకి చెప్పాలండి, தமிழ்நாட்டுக்காரங்களுக்கு சொல்ல வேண்டியதே இல்லை. ఏదో చాతబడి శక్తులని, ஏதோ செய்வினம் பண்ணி, ఏదో మంత్ర శక్తులని, ஏதோ மந்திரம் வச்சிட்டாங்க, ఏదో చీకటి వెంటాడుతుందని ஏதோ இருள் என்ன ఆ ఇంట్లో వాళ్ళు నివాసం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. அந்த வீட்ல அவங்க தங்க முடியாத அளவுக்கு சூழ்நிலை, ప్రశాంతత లేకుండా అల్లాడిపోతున్నారు. ஒரு நிம்மதி இல்லை. ఇల్లేమో చాలా పెద్దది, வீடு என்னமோ பெருசுதான், ఎన్నో గదులు ఉన్నాయి, எவ்வளவு அறைகள் இருக்கிறது. కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండడానికి ధైర్యం సరిపోట్లా. அந்த வீட்ல இருக்கிறதுக்கு யாருக்குமே தைரியம் இல்லை. కొంతమంది హంటర్ హౌస్ అంటున్నారు దాన్ని, பிசாசு வீடுன்னு చెప్తున్నారు. కొంచెం பேர் என்ன சொல்றாங்க, பிசாசு வீடு. அந்த வீட்ல பிசாசு ఇருக்கு, ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి, ఒరే సత్తమా ఇருக்கு, ఒకటే శబ్దంగా ఉంది, గోడ మీద నీడ పడుతుంది, அந்த செவுరు மேல நிழல் வருது, అంటే మెట్ల మీద ఎవరో ఎక్కుతున్నట్టున్నారు, దిగుతున్నట్టున్నారు, పడి மேல யாரு ஏறி போற மாதிரி இருக்கு, అర్ధరాత్రి వెళ్ళొచ్చి ఎవరో తలుపు తడతారంట, నడురాత్రి யாరు కదవ తట్టற மாதிரி இருக்கு. அந்த மாதிரி வீட்ல யாరు இருப்பாங்க? అలాంటి ఇంట్లో ఎవరు ఉంటారండి? మనం ఉంటామా చెప్పండి? నామ ఇరుపోమా? ఇన్ని మాటలు చెప్తున్నాం, మిమ్మల్ని ఎవరైనా ఆ ఇంట్లో ఉండమంటే ఉంటారండి? సాహసించలేరు. ఇవ్వలా కేకరింగ நீங்க இருக்க சொன்னா இருப்பீங்களா? ధైర్యం వరాது. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారండి. அவங்க அந்த வீட்டையே காலி பண்ணி போயிட்டாங்க. ఆయనకి ఎవరో చెప్పారంట, அவங்களுக்கு யாரோ சொன்னாங்களா, నీవు కూడా ఇల్లు వదిలేసి వస్తే మరి ఆ ఇంటిని ఎవరు తీసుకుంటారు? நீயும் அந்த வீட்டை விட்டு வந்துட்டா அந்த வீட்டை யார் தான் பாப்பாங்க? అందుకే ఆ ఇంటికి వెళ్ళి அந்த வீட்டுக்கு போய் ప్రార్థన చేసుకో, జపం பண்ணு, యేసు ప్రభుని రమ్మని పిలువు. యేసు கிறிஸ்துவை வான்று அழை. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు అనుకో, యేసు கிறிஸ்து ஆண்டவர் அந்த வீட்ல இருந்தார் என்றால் அங்க பிசாசு வருமா? அங்க தெய்வம் వస్తుందా? சொல்லுங்க, பிசாசு வருமா? அங்க చెప్పండి, దెయ్యం వస్తుందా? యేసప్ప எங்க இருப்பாங்களோ அங்க பிசாசு வருமா? యేసయ్య ఉన్న చోట దెయ్యం వస్తుందా? రాదు కదండి, వరాదిల్ల. సరే యేసప్ప త్వరగా రా తండ్రి, యేసప్ప என்னோட வீட்டுக்கு வாங்கப்பா అని ప్రార్థన చేశారంట. அவர் என்ன சொல்றார், உடனே ஆண்டவரே என் வீட்டுக்கு சீக்கிரம் வாங்க, சீக்கிரம் வாங்க ஜெபம் பண்றார். ఇంటికి రమ్మని పిలిస్తే దేవుడు వచ్చాడంట. ஆண்டவரை அழைத்த உடனே ஆண்டவர் அந்த வீட்டுக்கு యేసప్పకు ఒక గదిని ఇచ్చి
இயேசு ஆண்டவருக்கு ஒரு அறையை கொடுத்து ఒక గది ఇచ్చి ஒரு రూమ్ ఆయత్తపడితే యేసప్పా இந்த అறையில நீங்க இருங்கோ, ఈ గదిలో మీరు ఉండండి అని ఆ గదిలో యేసయ్యను ఉంచారంట. அந்த அறையிலே ஆண்டவரை வைத்தார். 12 అయింది టైం, రాత్రి 12 ஆச்சு. யாரோ வந்து கதவு தட்டுட்டாரு. யாரோ கதவு தட்டுறாங்க. యేసప్పా நீங்க இருந்தா கூட என்ன இந்த பிரச்சனைங்க எல்லாம், యేసయ్య నువ్వు ఇంట్లో ఉండి కూడా ఏంటి నాకు ఈ సమస్య, நீ ఉండి కూడా మాకు ఈ సమస్య ఏంటి, நீங்க இருந்த எதுக்கு இந்த பிரச்சனை. அப்போ యేసప్పா சொல்றாங்களா, அப்ப ஆண்டவர் சொல்றாரு, నీవు నాకు ఒక గది మాత్రమే ఇచ్చావు, எனக்கு ஒரு அறையை மட்டும் தான் கொடுத்த, ఇల్లంతా నీ దగ్గర ఉంది, வீடெல்லாம் நீ தான் இருக்கிற, ఈ గదిలో రాకుండా నేను కాపాడుతున్నాను, இந்த வீட்ல பிசாசு வராதான் காப்பாத்துவேன், இந்த అறைக்குள்ள వరాద மாதிரி நான் பாத்துக்கிறேன், ఈ గదిలో రాకుండా మాత్రం కాపాడుకుంటా, ఇల్లంతా నాకు ఇచ్చావనుకో అప్పుడు ఇల్లంతా కాపాడుతాను, இந்த வீட்டையெல்லாம் எனக்கு நீ கொடுத்தியா அந்த வீடு முழுவதையும் நான் காப்பாத்துறேன். సరే అని చెప్పి యేసప్పా எல்லா అறை ఉనుకుదా, యేసు ప్రభువా ఇల్లంతా నీకే, ఎల్లా ఉనుకుదా సొంతం, అన్నీ నీకే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, సరే ఆయనకి నెమ్మది లేదంట ఆ ఇంట్లో, அப்படியே அவருக்கு நிம்மதி இல்லையா வீட்டுல. யாரோ 12 ஆன போதும் யாரோ வந்து கதவு தட்டுறாங்களா, 12 అయితే చాలు ఎవరో తలుపు తట్టినట్టు. యేసప్పా என்ன பிரச்சனை இது, ஆண்டவரே என்ன இந்த நிலைமை, అన్ని గదులు నీకు ఇచ్చేసాను కదా, எல்லா అறையும் உனக்கு கொடுத்துட்டேன்ல. అప్పుడు యేసయ్య అంటాడంట, அப்ப இயேசு கிறிஸ்து சொல்றாரா, ఇంట్లో చోటు ఇచ్చావు గాని வீட்ல இடம் கொடுத்தியே, నీ గుండెలో నాకు చోటు ఇచ్చావా, உன் இருதயத்துல இடம் கொடுத்தியா, ఇంట్లో చోటు ఇచ్చావు గాని నీ గుండెలో నాకు చోటు ఇచ్చావా, வீட்ல இடம் கொடுத்துட்டப்பா இருதயத்துல இடம் கொடுத்தியா. అప్పుడే ప్రభువా ఇప్పుడే నా హృదయాన్ని నీ కొరకు తెరుస్తున్నాను, உடனே சொல்ற இப்பொழுதே என் இருதயத்தை హృదయంలోనికి రావాలి ప్రభువా, ஆண்டவரே என் இருதயத்துக்குள் నా జీవితంలో నీ ఉండాలి ప్రభువా, என் வாழ்க்கையில இருக்க வேண்டும், నా దేహమే నీ దేవాలయం ప్రభువా, என்னுடைய தேகமே உன்னுடைய ஆலயம், ఈ దేవాలయంలో మీరు నివసించాలి, இந்த ஆலயத்திற்குள் வாருமையா అని ప్రభుని పిలిచి ప్రార్థన చేశాడండి. அப்படி ஆண்டவரை அழைத்து ஜெபித்தாராம். ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు, அந்த இரவு அவர் நிம்மதியாக தூங்கினார், ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడంట, அந்த இரவு நிம்மதியாக தூங்கினார். మరి ఆ రాత్రి దయ్యం రాలేదంటారా, அந்த ராத்திரி பிசாசு வரலையா, வந்துச்சுங்க, వరాదు ఎప్పుడు இருக்காது, வந்துட்டே இருக்கும், అది వస్తూనే ఉంటుంది, వేండాను కూడా వస్తూనే ఉంటుంది, వద్దు అన్నా వస్తూనే ఉంటుంది, వచ్చి తలుపు తట్టిందంట, மறுபடியும் வந்து கதவு தட்டிச்சு. ఆ రాత్రి ఎవరు తలుపు తెరిచారు తెలుసండి, அந்த ராத்திரி யார் கதவு திறந்தாங்க, యేసప్ప కదవు తొరందారు, இயேசு ஆண்டவர் கதவை திறந்தார். హల్లెలూయా 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 హల్లెలూయా. అక్కడ చీకటి ఉంటుందా చెప్పండి, அங்க இருள் இருக்குமா, దేవుని బిడ్డలారా ఆయన మన మధ్యలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు, ஆகையால் தான் ஆண்டவர் நம் நடுவில் வாசம் பண்ண விரும்புகிறார், ఆయన మన గుండెలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు, அவர் நம் இருதயத்திலே வாசம் பண்ண விரும்புகிறார், ఆయన మన కుటుంబాల్లో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు, కుటుంబத்திலே వాసం பண்ண విரும்புகிறார், ఆయన మందిరంలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు, அவர் தன்னுடைய ఆలయத்திலே వాసం பண்ண విரும்புகிறார், ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు, எங்கே 2-3 பேர் நாமத்தில் கூடினால் அங்கே இருப்பேன் ఈ రాత్రి నిశ్చయముగా మీ కుటుంబాల్లో దేవుడు నివాసం చేయబోతున్నాడు, இந்த இரவு உங்க குடும்பத்துல உங்க வீட்ல இயேசு మీ బ్రతుకులో ఆయన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు, నివాసం பண்ணுவார். హల్లెలూయా హల్లెలూయా. మంచిది, దేవుడు నివాసం చేసినప్పుడు జరిగే కార్యాలు ఏంటో మీకు 2-3 మాటలు చెప్తాను. நல்லது. ஆண்டவர் வாசம் பண்ணும்போது வருகிற காரியங்களை 2-3 வார்த்தைகள். జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. செபனியா புத்தகம் 3:15 17 చదవండి. உன் தேவனாகிய கர்த்தர் உன் நடுவில் இருக்கிறார், அவர் வல்லமை உள்ளவர், அவர் ரட்சிப்பார், அவர் உன் பேரில் சந்தோஷமாய் மகிழ்ந்து தம்முடைய அன்பின் நிமித்தம் அமர்ந்திருப்பார், அவர் உன் பேரில் கம்பீரமாய் களி கூறுவார். చదువు, తెలుగులో చదువునా. నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, రక్షిస్తాడు, బహు ఆనందముతో నీ యందు సంతోషిస్తాడు. చాలు, నీ యందు ఆయనకున్న ప్రేమ చేత నీ యందు ఆయన సంతోషిస్తాడు, హర్షిస్తాడు. உன்மேல் வைத்த அன்பின் நிமித்தம் அவர் மிகவும் சந்தோஷப்படுகிறார். ఆయన మన మధ్యలో నివసించి మన యందు సంతోషిస్తాడంట. அவர் நம்ம மத்தியில வாசம் பண்ணும்போது அவர் மிகுந்த சந்தோஷப்படுறார். ఆయన మన యందు సంతోషిస్తాడు, நம்மால் மகிழ்ந்து களி கூறுகிறார். పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఆయన మీ యందు సంతోషిస్తున్నాడా? பக்கத்தில் இருக்கிறவங்கள பார்த்து சொல்லுங்க, உன்னால ஆண்டவர் சந்தோஷப்படுறாரா? உன்னிடத்தில் ஆண்டவர் சந்தோஷமா இருக்காரா? నీ ద్వారా ఆయన సంతోషిస్తున్నాడా? உன் நிமித்தம் அவர் ஆண்டவர் இயேசு சந்தோஷப்படுறாரா? கேட்டு பாருங்க, అడిగి చూడండి పక్కన ఉన్న వాళ్ళని. ఎన్నో ఈయన కూడా పురియ మాటిందే, ఏమో నాకు కూడా అర్థం కాలేదే. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మన యందు సంతోషించాలి, ఆండవర్ நம்மை கொண்டு సంతోషపడ வேண்டும். ఆయన మన యందు సంతోషించేటట్లు మనం నడుచుకుంటున్నామా?
ఆండవరే సంతోషపడుகிறது போல நாம நடக்குறோமா? దేవుడు మనం అడిగినంత మనకి ఇవ్వచ్చు. தேவன் நம்ம கேக்குறதெல்லாம் நமக்கு கொடுப்பாரு. మన పిల్లలకు మన ఫీజులు కడతాము, நம்ம பிள்ளைகளுக்கு பீஸ் கட்டுவோம், మన పిల్లలకు మనం మంచి భోజనం పెడతాము, நல்ல సాపాడు கொடுப்போம், మన వాళ్ళకి మంచి డ్రెస్ కొని పెడతాము, நல்ல ఉடைகளை கொடுப்போம், ఏంటంటే వాళ్ళకి కావాల్సినన్ని మనం సమకూరుస్తాము, அவங்களுக்கு தேவையானதெல்லாம் நம்ம கொடுப்போம். అంత మాత్రాన పిల్లల్ని బట్టి మనకు పిల్లలందరిని బట్టి మనకు సంతోషం ఉంటుందా? அந்த பிள்ளைகளை அதெல்லாம் நம்ம கொடுத்துட்டோம் சந்தோஷப்படுவோமா? మనం పెట్టిన తిని మనల్ని తిడుతుంటారు. நாம கொடுத்தது சாப்பிட்டுட்டு நம்மளையே திட்டும் புள்ள. ఏంటండి అల్లా సావడం పిల్ల ఏంటంటే తిని శుభ్రంగా తిని మనల్ని తిడుతుంటారు. நல்ல வயிறார சாப்பிட்டுட்டு பிள்ளைங்க நம்மளையே திட்டும். అప్పుడు మనకు సంతోషం ఉంటుందా వాళ్ళ ద్వారా? அப்ப நமக்கு சந்தோஷம் இருக்குமா? మనం అన్ని ఇచ్చాం వాళ్ళకి, எல்லாம் கொடுத்தோம், ఆయన తిని మనల్ని తిడుతుంటారు. ஆனா சாப்பிட்டுட்டு நம்மளையே திட்டும். ఏంటంటే ఎవరిడే దోశ మేల దోశ పోటు, దోశ మీద దోశ కాల్చి వేస్తాం. ముట్ట దోశ, గుడ్డు దోశ, ఏంటండి ఆనియన్ దోశ, ఆనియన్ దోశ, ఇప్పుడు పుదుసా ఐస్ క్రీమ్ దోశ, కొత్తగా ఐస్ క్రీమ్ దోశ ఒకటి వచ్చింది. అన్ని రకాల దోశలు వేసి పాపం ఇన్ని రకాల దోశలు వేసిన ఇవ్వలా పోటాలు అంత బాగా చూసుకున్నా కూడా అవళ నల్లా పార్తు కొండాலும் పిల్లలు అందరి ద్వారా మనకు సంతోషం ఉంటుందా? பிள்ளைகளை குறித்து நம்ம அவங்க செய்யற காரியங்கள்ல சந்தோஷம் இருக்குமா? కొందరిని బట్టి మాత్రమే మనకు సంతోషం ఉంటుంది. ஒரு சிலர் குழந்தைகளை பார்த்து தான் சந்தோஷம் இருக்கு. ఈ రోజు మనం అందరం ఇక్కడ కూడి వచ్చున్నాం. நாம எல்லாம் இப்ப கூடி வந்தோம். దేవుడు మనకు రక్షణని ఇచ్చాడు, நம்ம ఆండவர் రక్షిపు கொடுத்தார். దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం கொடுத்தார். దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, நம்மை ఆశీర్వదిத்தார். దేవుడి ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నాము, దేవునితో நிறைய నన్மைகளை பெற்றோம். దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉంటున్నామా? ஆனாலும் ஆண்டவரை நாம் சந்தோஷப்படுத்துகிறோமா? ఆయన ఎందుకు మన మధ్యలో ఉంటాడంటే அவர் நம்மில் ஏன் இருக்க வேண்டும்? మనల్ని బట్టి ఆయన సంతోషించాలి, நம்மினால் அவர் சந்தோஷப்படாத మన మీద ఉన్న ప్రేమ చేత ఆయన సంతోషించాలని, ఈ ఆండవర్ மேல காட்டுற அன்பினால் அவர் ఆయన మన మధ్యలో నివాసం చేసే దేవుడు. அப்பதான் அவர் நடுவிலே வாசம் பண்ணுவார். ఐగుప్తు దేశం నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు, విడిపించాడు. எகிப்திலிருந்து இஸ்ரவேல் ஜனங்களை விடுதலையாக்கி கொண்டு வந்தார். దేవుడు వారి కోసం మన్నాని కురిపించాడు, அவர்களுக்காக மன்னாவை கொடுத்தார். బండను చీల్చి దాహాన్ని తీర్చాడు, கற்பாறையை பிளந்து தண்ணீரை கொடுத்தார். మేఘ స్తంభంలో దేవుడు వారితో ఉన్నాడు, மேக ஸ்தம்பத்தில் அவரோடு இருந்தார். ఒక పెద్ద అంబ్రెలా, ఒక పెరియ కొడై, ఒక పెద్ద గొడుగులాగా, పెద్ద గొడుగులాగా వాళ్ళ మీద మేఘ స్తంభంలో ప్రభు ఉన్నాడు. அந்த மேகம் பெரிய குடையை போல அவர்களை அப்படியே சூழ்ந்து கொண்டது. ఎన్ని మేలులు ప్రభు చేశాడు, எத்தனை நன்மைகளை கொடுத்தார். అయినా వాళ్ళు దేవునికి ప్రియముగా ఉండలేకపోయారు. ஆனா அந்த இஸ்ரவேல் ஜன தேவனுக்கு பிரியமாகவே இல்லை. ఎప్పుడు చూసిన సణుగు సంశయం, எப்ப பாரு குறை சொல்றதே, కొరే சொல்றது ఒరే కొరే சொல்லிட்டே இருக்கிறத, ఎప్పుడు కొరత చెప్పు సనుకునేది కునుకునేది. హల్లెలూయా హల్లెలూయా. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరితో గొడవలు జరిగే చెప్పండి? ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలకి ఫరోకు వాళ్ళకి ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉండేది. எப்ப பாரு இஸ்ரவேல் ஜனங்களுக்கு யாரோட சண்டை? இந்த எகிப்தியரோட தான் சண்டை. ఐగుప్తు వాళ్ళతో ఫరో వాళ్ళతో గొడవ, அந்த பார்வோன் ராஜாவோடு இந்த இஸ்ரவேல் ஜனங்களுக்கு எப்ப பாரு சண்டை. ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయటకు వచ్చారు, எகிப்திலிருந்து வெளியே வந்துட்டாங்க. ఇప్పుడు ఎవరెవరు గొడవలు జరుగుతాయి చెప్పండి? ఇప్పుడు யாருக்கு சண்டை வரும்? మోషే కాదు, దేవుడికి వీళ్ళకి கொண்டு வந்த అప్పటి కాదు ఇప్పుడు కాదు అప్పుడే అంటే మేము ఇప్పుడే అంటారు అనమాట. ஆண்டவர் வெளியே கொண்டு வந்து இப்படி இருக்கக்கூடாது, இப்படி நடக்கக்கூடாதுன்னு, ஆஹா நாங்கள் அப்படி தான் நடப்போம். நாங்கள் எகிப்தில் எப்படி என்ன துண்ணமோ எப்படி ஆடணுமோ அப்படி தான் இருப்போம். హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఐగుప్తు నుండి విడిపించవచ్చు. ஆண்டவர் நம்ம எகிப்திலிருந்து விடுதலை ஆக்கலாம். మనం ఎలా ఉన్నా దేవుడు మనకు మేలు చేస్తాడు. நாம எப்படி இருந்தாலும் நன்மை செய்யறார். 100% నీతిమంతులేం కాదు, இங்க யாரும் 100% நீதிமான் இல்லை. దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు, தேவன் நம்மை விடுவிக்கிறார், దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, தேவன் ரட்சிக்கிறார், ప్రభు మనల్ని వాడుకుంటున్నాడు, நம்மை உபயோகப்படுத்துகிறார். ఐగుప్తు నుండి వెలుపటికి తీసుకొచ్చాడు, எகிப்திலிருந்து கொண்டு வந்தார். కానీ కానాను దేశానికి వెళ్ళాలంటే మాత్రం, ஆனால் கானானுக்கு போக வேண்டும் என்றால் మన యందు ఆయన ఆనందించాలి, நம்மை கொண்டு அவர் சந்தோஷப்பட வேண்டும். మేలులు జరుగుతాయి, రోగాలు పోతాయి, நன்மை நடக்கும், வியாதிகள் போகும், சுகமாகும், ఆశీర్వదించబడతారు, ఇల్లు కడతారు, ஆசீர்வதிக்கிறார், வீடு கட்டுவே, పిల్లకి పెళ్లి చేస్తారు, பெண்ணுக்கு கல்யாணம் பண்ணுவே, వాళ్ళకి పిల్లలు కలుగుతారు, அவங்களுக்கும் குழந்தை பிறக்கும், బైక్ కొంటారు, కారు కొంటారు, வண்டி வாங்குறீங்க, கார் வாங்குறீங்க, ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. ఇవెல்லாம் ஆண்டவர் கொடுப்பார். నీవు ఎలా ఉన్నా దేవుడు ఇస్తాడు నీకు ఇవన్నీ. எப்படி இருந்தாலும் ஆண்டவரை நம்பி வந்து கொடுக்கிறாரு. నువ్వు చెడ్డోడు అనుకో, పో పిశాసే உன் மேல மழை வராது అంటాడా దేవుడు? நீ கெட்டவன், உனக்கு நான் ஆசீர்வாதம் கொடுக்க மாட்டேன் ஆண்டவர் எப்பனா சொன்னாரு. మంచి వాళ్ళ మీద వర్షం కురుస్తది, நல்லவர்கள் மேலும் மழை பெய்யும், చెడ్డ వాళ్ళ మీద కూడా వర్షం కురుస్తది, கெட்டவர்கள் மேலும் மழை பெய்யும். మనం కొన్నిసార్లు అయోగ్యులైన దేవుడు మనకు మేలు చేస్తాడు, நம்ம ஒரு சில நேரம் அயோக்கியமா இருந்தாலும் ஆண்டவர் நன்மை செய்றாரு. కానీ మనం కనాను దేశం,
ஆனால் கானானுக்கு போக మన పరలోకానికి వెళ్ళాలంటే நம்ம பரலோகம் போக வேண்டும் என்றால் మన యందు ఆనందించాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. நம்மை கொண்டு அவர் సంతోషపట్టాதான் நம்ம కానాను போக முடியும். హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఆ తరములో ఒక యెహోషువ కాలేబు మాత్రమే కనానులో ప్రవేశించారు. அந்த தலைமுறையில ரெண்டே பேர், காலேபும் யோசுவா. వారిద్దరిలో దేవుడు ఆనందించాడు. அவங்க ரெண்டு பேரினால தேவன் மகிழ்ந்தார். అందుకొరకు వాళ్ళిద్దరు కనాన్ దేశంలో ప్రవేశించారు. ஆனால் அவங்க ரெண்டு பேரும் கானான் போனாங்க. ఈ ప్రశస్త రాత్రి, இந்த ఉన్నతமான இரவிலே దేవుడు మన యందు ఆనందించుగాక. தேவன் நம்மை கொண்டு மகிழ்ச்சி அடைவாராக. దేవుని ఆనందింప చేసేటట్లుగా మనం నడుచుకొందుముగాక. தேவனை சந்தோஷப்படுத்துகிறவர்களாய் நாம் நடந்து கொள்வோமாக. హల్లెలూయా హల్లెలూయా. ఇక మనం జెరుబ్బాబెలు గురించి బైబిల్లో చదువుతాము. యెరుబాబెలు குறித்து பார்க்கலாம். జకరియా గ్రంథం 4:10. సకరియా 4:10. జకరియా గ్రంథం 4:10. 4:10. సకరియా 4:10. ఎవరైనా చదవండి. அற்பமான ஆரம்பத்தின் நாளை யார் அசட்டை பண்ணலாம்? பூமி எங்கும் சுற்றி பார்க்கிறவளாகிய கர்த்தருடைய 7 கண்களும் ஜெருபாபேலின் கையில் இருக்கிற தூக்கு நூலை சந்தோஷமாய் பார்க்கிறது. చూడండి, చదవండి. తెలుగు చదువు. లోకమంతా సంచారం చేయు దేవుని యొక్క 7 నేత్రములు గుండు నూలు, తూకు నూల్, గుండు నూలు ఉండుట చూచి సంతోషించాడట. తూకు నూల్ இருக்கிறதை கண்டு సంతోషపడ్డారు. జెరుబ్బాబెలు చేతిలో గుండు కాదు, ఒక గుండు నూలు ఉందన్నమాట. ஜெருபாபேல் இடத்துல தூக்கு நூல். ఆ గుండు నూలును చూసి దేవుడు సంతోషించాడు. அந்த தூக்கு நூல் பார்த்து ஆண்டவர் சந்தோஷப்பட்டாராம். స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. எல்லாம் స్తోత్రం சொல்லுவோம். హల్లెలూయా హల్లెలూయా. జెరుబ్బాబెలు ఉండాలనుకుంటే పెద్ద స్థాయిలో ఉండొచ్చు. జెరుబాబెల్ இருக்கணும்னு நினைச்சா ఉన్నతமான நிலையில இருந்திருக்கலாம். 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారండి ఇశ్రాయేల్ ప్రజలు బబులోన్ దేశంలో. ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 70 வருஷம் இஸ்ரவேல் ஜனங்கள் பாபிலோனில் அடிமைகளாக இருந்தாங்க. వారికి ఒక విడుదల సంవత్సరం వచ్చింది. அவர்கள் விடுதலையாக்கப்படுகிற வருஷம் வந்தது. అప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత దేశానికి యెరూషలేము బయలుదేరి వెళ్ళాలి. இப்ப அவங்க அவங்களுடைய சொந்த தேசமாகிய இஸ்ரவேலுக்கு போகணும். అక్కడ దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించాలి. அங்க எருசலேமில் தேவனுக்கு ஒரு ஆலயத்தை கட்ட வேண்டும். ఆలయాన్ని నిర్మించడానికి కోసం ఎవరిని ఎంపిక చేసుకుందామని ఎదురు చూస్తున్నారు. ఆలయத்தை కట్టుவதற்கு யாரை தேவன் தெரிந்து கொள்கிறாరని பார்க்கிறாரு. యూదా గోత్రానికి చెందినవాడైన జెరుబ్బాబెల్ దగ్గరికి వస్తారు. யூதா கோத்திரத்தனாகிய யெருபாபேல் இடத்தில் வருகிறார். నీవు మాకు నాయకుడిగా ఉండాలి, நீ எங்களுக்கு தலைவராய் இருக்க வேண்டும், నీవు మాకు నాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించాలి, நீ தலைவராய் இருந்து எங்களை நடத்த வேண்டும் అని జెరుబ్బాబెల్ వాళ్ళు అడుగుతున్నారు. இப்படி செருபாபேலை கேட்கும்போது జెరుబ్బాబెల్ కూడా ఆలయం నిర్మించడానికి కోసం నిర్ణయించబడ్డాడు. జెరుబాబేலும் ఆండవర్ ఆలయத்தை కట్ట తీర్మానించాங்க. జెరుబ్బాబెల్ కుర్చీలో కూర్చొని సింహాసనం కూర్చొని నేను రాజుని లేకపోతే నేను నాయకుడిని, నా మాట వినండి అని చెప్పలా. அவன் ராஜா, நான் ராஜா, எல்லாரும் எங்கிட்ட வாங்க, நான் சொல்றபடி அப்படி செய்யுங்க, அவன் அதிகாரம் பண்ணல. ఆయన చేతిలో గుండు నూలు ఉందన్నమాట. அவர் கையிலே தூக்கு நூல் வைத்துக் கொண்டு స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. எல்லாம் స్తోత్రం சொல்லுவோம். హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరాన్ని కట్టడానికి కోసం తను తగ్గించుకున్నాడు. దేవునుடைய ஆலயத்தை கட்டுவதற்கு தன்னை தான் தாழ்த்தி கொண்டான். దేవుని మందిరంలో మీరు ఏ చిన్న పని చేసిన దానికి గొప్పగా ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. இந்த దేవునుடைய ஆலயத்தில் சின்ன வேலை செய்தால் அதுக்கு பெரிய நன்மையை கொடுப்பார். దేవుని మందిరంలో నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అప్పుడు నీ యందు ప్రభు సంతోషిస్తాడు. நீ ஆலயத்தில் எவ்வளவா உன்னை தாழ்த்துகிறாய் அவ்வளவா தேவன் உன்னிடத்தில் மகிழ்ந்து சந்தோஷப்படுவார். ఆయన మహోన్నతుడు మహాగణుడైన దేవుడైనప్పటికీ, அவர் ఉన్నతமான మహా தேவனாய் இருந்த போதிலும் వినయ మనస్సు గల వారి యొద్ద దీన మనస్సు గల వారి యొద్ద ఆయన నివాసం చేసేది. நொறுங்குண்ட இருதயத்தில் இருக்கிறவளை அவர் சேர்த்துக் கொள்கிறார். స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. எல்லாம் స్తోత్రం சொல்லுவோம். హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేతిలో గుండు నూలు ఒకటి పట్టుకొని ఆలయ నిర్మాణం కొరకు తిరుగుతున్నాడు. ఆలయத்தை కట్టుகிறதற்கு தூக்கு நூலை அளவு பார்க்கிறார். మరి ఈ రోజు దేవుని మందిరంలో మనం ఆ విధంగా ప్రయాసపడుతున్నామా? இன்னைக்கு நாம தேவனுடைய ஆலயத்தில் அந்த பிரயாசப்படுகிறோமா? దేవుని మందిరంలో నేను ఒక పనిముట్టుగా ఉండాలని కోరుకుంటున్నామా? దేవునుடைய ఆలయத்தில் நான் ஒரு வேலைக்காரனாய் இருக்க விரும்புகிறோமா? ఒక ఆలయం నిర్మించబడుతుంటే ఆలయంలో ఎక్కడో నా కష్టం ఏదో ఒక చోట నా ప్రయాసం ఉండాలని కోరుకుంటున్నామా? இந்த ஆலயத்தில் இவ்வளவு வேலை நடக்குது, எங்கயாவது கஷ்டப்பட்டு நான் ஒன்னு செய்யணும்னு விரும்புறியா? ఈ రోజు మేము దేవుని సేవలో ఈ స్థాయికి చేరుకున్నామంటే, நாங்க ஆண்டவருடைய ஆலயத்தில் இவ்வளவு ఉన్నதமா நாங்க இருக்கிறோம்னா, దేవుని సేవలో మేము ఈ స్థాయికి చేరుకున్నామంటే
దేవుడి ஊழியத்தில் இந்த நிலைமைக்கு நாங்க வந்திருக்கிறோம்னா మా ఆరంభ దినాలు మేము ఎలా అనుకునేవాళ్ళంటే எங்க ஆரம்ப நாட்கள் எப்படி இருக்குன்னு தெரிஞ்சுதா? దేవుని మందిరాన్ని ఊడ్చుకుంటూ ఉందామని వచ్చామన్నమాట. நாங்கெல்லாம் ஆலயத்தில் பெருக்கிறதுக்கு இடம் வேலை கொடுத்தா போதும் కనీసం దేవుని మందిరాన్ని ఊడ్చుకునే భాగ్యం దొరికితే చాలని కోరుకుంటున్నాం. ஆண்டவருடைய ஆலயத்தை பெருக்கினா அந்த பாக்கியம் கிடைச்சா போதும்னு வந்தவங்க. దైవజనులు పరిశుద్ధులు యేసన్న గారి పాదాల దగ్గర పరిచర్య చేసుకుని ఉందామని వచ్చామన్నమాట. அந்த தேவ ஊழியர் యేసన్న ஐயாவுடைய பாதத்தில் உட்கார்ந்து ஊழியத்தை செய்தால் போதும் என்று இருந்தோம். అనుకోవడమే కాదండి, அப்படி நினைக்கிறது மாத்திரம் అలా పరిచర్య చేయడానికి మమ్మల్ని మేము తగ్గించుకున్నాం. அப்படிப்பட்ட பணிவிடைக்காரர்களாய் எங்களை நாங்கள் தாழ்த்தி கொண்டோம். ఆకాశమందున దేవుడు దాన్ని చూశాడు. வானத்தில் இருக்கிற தேவன் எங்கள் தாழ்மையை பார்த்தார். ఆయన చేతిలో గుండు నూలు ఉండుట ప్రభు చూశాడు. எங்கள் கைகளிலே தூக்கு நூல் இருப்பதை தேவன் பார்த்தார். దేవుడు నా యందు మన యందు ప్రభు ఆనందించాడు. அதே போல எங்களை கொண்டு உங்களை கொண்டு ஆண்டவர் சந்தோஷப்பட வேண்டும். దేవుడి రోజు మమ్మల్ని ఆశీర్వదించాడు. ஆண்டவர் எங்களை ஆசீர்வதித்திருக்கிறார். మన ద్వారా దేవుడు సంతోషించాలి. நாம் செய்கிற ஒவ்வொருத்திலும் ஆண்டவர் சந்தோஷப்பட வேண்டும். నేను దేవుని సంతోషపెడతానన్న వాళ్ళందరూ కుడి చేతిని పైకెత్తి ఒక నిబంధన చేసుకోండి. நான் தேவனை இனிமே சந்தோஷப்படுத்துவேன்னு சொல்றவங்க எல்லாம் கைகளை வலது கையை உயர்த்தி ஒரு நிபந்தனை, ஒரு தீர்மானம். சும்மா எல்லாம் చెప్పకూడదు అన్నమాట. சும்மா எல்லாம் கையை தூக்கிடாதீங்க. ఊరికే అన్నిటి కొంతమంది చేతులు ఎత్తుతుంటారు. ஆமா, கொஞ்சம் பேர் கையை தூக்கினா எல்லாத்துக்கும் தூக்கிடுவாங்க. ప్రైజ్ లార్డ్. రేషన్ బియ్యం ఇస్తున్నట్టు దానికి చేతులు ఎత్తుతారు. రేషన్ అరిసి கொடுக்குறாங்கன்னா அதுக்கும் கையை தூக்கிடுவாங்க. పెన్షన్ వరన అది కూడా எழுதுக்கோ என் பேர் கூட எழுதுக்கோ. పెన్షన్ கொடுக்குறாங்கன்னா என் பேர் கூட எழுதிக்கங்க. అమ్మా உன்னோட ఏజ్ எவ்வளோ? உன் வயசு நீ ఎంత, నీ వయసు ఎంత? அந்த అమ్మ ఏజ్ வந்து 30 வருஷம். அந்த అమ్మాவுக்கு వయసు 30 தான் இருக்கும். அந்த అమ్మ 60 అని రాపిస్తుంది. ఆమె వయసు 60 అని రాసుకుంటుంది. ఎదుకుమా అన్న పెన్షన్ వరలే. எதுக்கு பொய் சொல்ற? பென்ஷன் கிடைக்கும். అట్లా చేతులు ఎత్తకూడదు. அப்படியெல்லாம் பொய்யா கை எடுக்க கூடாது. నేను నా దేవుని సంతోషపెడతాను. నేను దేవుని ఉన్మయా అన్నవాళ్ళు కుడి చేతిని పైకి ఎత్తండి. எல்லாம் వలது కయ్య ఉయర్తి నేను నా దేవుని సంతోషపెడతాను. நான் என் தேவனை నా యందు నా దేవుడు సంతోషించబోతున్నాడు. என்னை கொண்டு ஆண்டவர் சந்தோஷப்படணும். మన మధ్యలో ఉన్న దేవుని నేను సంతోషపెడతాను. நம் நடுவில் இருக்கிற தேவனை நான் சந்தோஷப்படுத்துவேன். సంతోషపెడతా నేను சந்தோஷப்படுத்துவேன். అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. அப்பதான் ஆண்டவர் உங்க வாழ்க்கையில பெரிய காரியங்களை చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. కర్రங்களை తట్టి దేవుని మహిమపడుతుவோம். హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక దైవజనుడు, డేవిడ్ లివింగ్స్టన్ என்கிற ஒரு தேவ மனிதன் విలాసవంతమైన జీవితం జీవించాలని కోరుకోలేదు. ரொம்ப ఆడంబరమైన வாழ்க்கை வாழ வேண்டும் என்று விரும்பல. ఆఫ్రికా ఖండంలో వెళ్ళి ఒక మూల మీద సేవ చేస్తే చాలని కోరుకున్నాడు. ஆப்பிரிக்கா என்கிற அந்த கண்டத்துல போய் எங்கேயாவது ஒரு மூலையில ஊழியம் செய்ய ఒక మూల మీద సేవ చేస్తే చాలని కోరుకున్నాడు. ஒரு மூலையில போய் ஊழியம் செய்தா போதும். చిన్న గ్రామంలో వెళ్ళి సేవ చేస్తే చాలని కోరుకున్నాడు. ஒரு சிறிய கிராமத்தில் ஊழியம் செய்தா போதும் நினைச்சாரு. ఇంగ్లాండ్ దేశం అభివృద్ధి పొందిన దేశం. இங்கிலாந்து నేడు வளர்ச்சி చెందిన నాడు, అభివృద్ధి పొందిన దేశం, நல்ல வளர்ச்சியான வளமையான நாடு. అక్కడ విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని కోరుకోలేదు. ஆனா அந்த இங்கிலாந்துல இருந்த வளமையான வாழ்க்கைக்கு விரும்பல. ఆఫ్రికా ఖండానికి వెళ్ళి, ஆப்பிரிக்கா கண்டத்துல போய் అక్కడికి వెళ్ళి పేద ప్రజలకు సువార్త ప్రకటించాలి. ఏழை జనங்களுக்கு సువిశేషத்தை, నాగరికత లేని ప్రజలకు సువార్త ప్రకటించాలి. నాగరికమற்ற அந்த నర మనిదர்களுக்கு సువిశేషం, చీకట్లో వెలుగు ప్రకాశించాలి, இருளிலே வெளிச்சம் உண்டாக வேண்டும் అని వెళ్ళి త్యాగం చేసుకుని వెళ్ళి సువార్త ప్రకటించాలి. அப்படியாக தியாகம் செய்து அந்த இருளான பகுதிக்கு போனார். అలాంటి దైవ సేవకుల్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. அப்படிப்பட்ட ஊழியர்களை தேவன் உலகத்துக்கே ఆశీర్వాదமாய் மாற்றினார். హల్లెలూయా. హల్లెలూయా. మన యందు ప్రభు ఆనందించాలి. நம்மை கொண்டு தேவன் மகிமைப்பட வேண்டும். గుండు నూలు అంటే ఇంకొక అర్థం మనం గమనిస్తే, தூக்கு நூலுக்கு இன்னொரு అర్థத்தை நாம் பார்ப்போமா? దేని కొరకు ఈ గుండు నూలుని ఉపయోగిస్తారంటే, இந்த தூக்கு நூலை எதுக்காக பயன்படுத்துறாங்கன்னா, గోడ కడతా ఉన్నప్పుడు, ஒரு செவுరు கட்டும்போது, గోడ కడతా ఉన్నప్పుడు செவுరు కట్టుம்போது అది వంకర టింకర్ రాకుండా, అది కొంచెం మేడు పள்ளமா వరామ ఒక వరుస పెట్టి చెక్ చేసి చూసుకుంటారు. 4 వరుసలు పెట్టి చెక్ చేసి చూస్తూ ఉంటారు. 4 కళ్ళ வச்சு பாப்பாங்க, செக் பண்ணி பாப்பாங்க சுவர் நேரா இருக்கா. ఆ గోడ సరిగ్గా రావాలన్నమాట. அந்த செவர் ஒழுங்கா நேரா வரணும். గోడ అంటే మన జీవితం అనుకోండి. அந்த செவர் தான் நம்ம வாழ்க்கைன்னு வச்சு, మన జీవితం అనుకోండి. நம்ம வாழ்க்கை தான் சுவர்னு நினைங்க. గుండు నూలు దేవుని వాక్యం. அந்த தூக்கு நூலை நீ பார்க்கணும்னா அதுதான் தேவனுடைய வார்த்தை. గుండు నూలు దేవుని వాక్యం. தேவனுடைய வார்த்தை தான் உன் கையில் இருக்கிற தூக்கு நூல். దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. தேவனுடைய வார்த்தைக்கு ஏற்றபடி நம்ம வாழ்க்கை இருக்கா சரிபடுத்திக்கொள். స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం స్తోత్రం சொல்லுங்க. మన ఒక దైవజనులు చెప్పడం, నేను ఈ రోజే వాళ్ళ ఒక కొటేషన్ పెడితే దాన్ని నేను చదివాను. ஒரு தேவ ஊழியர் இப்பதான் ஒரு கொட்டேஷன் வச்சார். அது இப்பதான் நான் படிச்சேன். இப்போதல்ல மார்னிங் படிச்சு, இப்போ எப்படி படிக்க முடியும்? இப்ப காலையில படிச்சேன். இப்போ என்ன
பாஸ்டர் வசனம் சொல்லாது என்ன படிச்சுட்டு இருக்காங்க நினைப்பீங்க. அதனால இப்போ இல்லை, కాలేజీలో படிచాక ఇప్పుడు అనగానే అది ఇప్పుడు వాక్యం చెప్తే ఎలా చదివేశారని మీరు అనుకోవచ్చు కదా. ఉదయం చదివాను. పాస్టర్ గారు వాళ్ళ బాబుని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నారంట. அந்த ஊழியக்காரர் தன் மகனை அழைத்து கொண்டு எங்கோ போறாரு. సడన్ గా బాబు తప్పిపోయాడట. அந்த அழைத்து கொண்டு போற மகன் காணாமல் போறான். వెతుకడం ప్రారంభించాడు. காணாமல் போன குழந்தையை தேடுறாங்க. కొంతసేపు తర్వాత ఎవరో ఫోన్ చేశారంట. கொஞ்ச நேரத்துக்கு அப்புறம் யாரோ ஃபோன் பண்ணாங்களா, అయ్యా పలానా బాబు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి. பலானா குழந்தை அந்த பிள்ளை இங்க இருக்கா తీసుకొచ్చి పాస్టర్ గారికి అప్పచెప్పారంట. அந்த குழந்தையை கூட்டி வந்து பாஸ்டர் கிட்ட పాస్టర్ గారికి అప్పచెప్పారంట. பாஸ்டர் கிட்ட கொடுத்துட்டாங்க. మా నంబర్ మీకు ఎలా తెలుసంటే அந்த ஊழியக்காரர் எங்க ஃபோன் நம்பர் உனக்கு எப்படி தெரியும்? ఆ బాబు చేతుల మీద ఆ పాస్టర్ గారు ఫోన్ నంబర్ రాసి పెట్టారంట. அது என்னவோ தெரியல, ஊழியக்காரர் அந்த பையனுடைய கையில அவருடைய பாஸ்டருடைய நம்பரை எழுதி வச்சிருக்காரு. బయటికి వెళ్ళేటప్పుడు ఆయన చేతుల మీద ఫోన్ నంబర్ రాసి ఉంచాడంట వాళ్ళ నాన్న. அவன் எங்கன்னா வண்டியில போகும்போது எப்பவுமே வண்டியில அந்த ஃபோன் நம்பரை கையில எழுதுவாராம். ఆ బాబు ఏడుస్తా ఉన్నప్పుడు ఒక పోలీస్ చూశారంట. அந்த குழந்தை அழுவும்போது ஒரு போலீஸ்காரர் பார்த்திருக்காரு. என்ன పేరు? ఏమి పేరు? పేరు తెలియలే. పేరు ఎంత ఊరు? పేరు తెలీదు, ఊరు తెలీదు. ఏంటంటే తప్పిపోయాడు అనమాట. காணாமல் போயிட்டான். எங்க போனா அவனுக்கே தெரியல, ஊரு தெரியல, பேரு தெரியல. ஃபோன் நம்பர் இருந்தனమాట. ஆனா ஃபோன் நம்பர் மட்டும் இருந்தது. கை மேல ஃபோன் நம்பர் இருக்கு. கை மேல ஃபோன் நம்பர் இருக்கு. அந்த நம்பரை பார்த்து போலீஸ் ஃபோன் பண்ணா அவங்க அப்பாக்கு ஃபோன் போச்சு. அந்த நம்பர் చూసి పోలీసు వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నకు వెళ్ళింది ఆ ఫోన్. ఆ దైవజనుడు దీన్ని ఇలా వివరిస్తాడు. அந்த ஊழியக்காரர் அந்த வார்த்தை இப்படி விவரிக்கிறார். మనం కూడా చాలా సార్లు తప్పిపోతా ఉంటాం. நாம கூட வாழ்க்கையில அங்கங்க தவறி காணாம போய்டுவோம். విశ్వాస జీవితంలో తప్పిపోతా ఉంటాం. விசுவாச வாழ்க்கையில காணாமல் போய் விடுவோம். భక్తిలో నుండి తొలగిపోతా ఉంటాం. భక్తిలో இருந்து காணாமல் போய் விடுவோம். పరిశుద్ధతలో నుండి తప్పిపోతాం. పరిశుద్ధతలో விழுந்து விடுவோம். తప్పిపోయిన మనల్ని మరలా దేవుడి దగ్గర తీసుకెళ్లేది ఎవరు తెలుసండి? விழுந்து போன நம்மை மறுபடியும் தேவனிடத்தில் நடத்துகிறது ఈ వాక్యమే మనల్ని ప్రభు దగ్గర తీసుకెళ్తుంది. விழுந்து போன நம்மை எது நடத்துகிறது? இந்த வார்த்தையை படிக்கும்போது தேவனிடத்தில் உன்னை சரியாய் நடத்திவிடும். హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. எல்லா சத்தமா சொல்லுவோம் హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి మీ ప్రవర్తన సరి చేసుకోవాలి. మనం వసనத்தை கொண்டு உன் நடத்தை சரி பண்ணிக்கொள். వాక్యాన్ని బట్టి మన ప్రవర్తనను జాగ్రత్త చేసుకోవాలి. நம்ம சத்தியத்தை கொண்டு நம்ம நடத்தை சரி பண்ணிக்கொள்ள வேண்டும். వాక్యానుసారంగా మనం జీవించాలి. వసనத்தின்படி வாழ வேண்டும். దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసండి? தேவன் எப்போ சந்தோஷப்படுவார் தெரியுமா? మనం చర్చి కడితే ఆయన ఏం సంతోషించడు. அது நம்ம சர்ச் கட்டிட்டா சந்தோஷப்பட மாட்டாரு. మనం డాబాల మీద డాబాలు కడితే ఆయన ఏం సంతోషించడు. நம்ம மாடி மேல மாடி கட்டினா அவர் சந்தோஷப்பட மாட்டாரு. 1000 பேரை கூப்பிட்டு எல்லாருக்கும் சாப்பாடு வச்சா சந்தோஷப்பட மாட்டாங்க. 1000 பேரை கூப்பிட்டு சாப்பாடு போட்டாலும் சந்தோஷப்பட மாட்டாரு. எல்லாருக்கும் బిర్యానీ போட்டாங்க సంతోషించడు దేవుడు. எல்லாருக்கும் బిర్యానీ போட்டா சந்தோஷப்பட மாட்டாரு. ఓ నీ 10 స్టేర్ బిల్డింగ్ కడితే దేవుడు సంతోషించడు. 10 అడుగు మాడి కట్టినాலும் సంతోషపడ మాட்டாరు. నీ వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నీ వసనத்தின்படி வாழ்கிறாயா? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వసనத்தின்படி வாழ்க்கை இருக்கிறதா? వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకుంటున్నావా? వసనத்தின்படி நடக்கறாயா? నీకు కృపావరాలు ఉన్నాయా? உனக்கு கிருபை వరం இருக்கா? నీకు ఆత్మ ఫలాలు ఉన్నాయా? உனக்கு ஆவியின் பலன் இருக்கா? నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళకి దయ్యాలు పోతున్నాయా? నీ జపం பண்ணா பிசாசு போதா? నువ్వు ప్రార్థన చేస్తే గర్భఫలం వస్తదా? నీ జపం பண்ணா గర్భఫలం வருகிறதா? ఇవన్నీ కాదండి. இதெல்லாம் இல்லங்க. నీవు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నీ వసనத்தின்படி வாழ்கிறாயா? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా? దేవుடைய வார்த்தை ஒழுங்கா கேக்குறியா? వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? கேட்ட சத்தியத்தின்படி வாடுறியா? నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నీ వసనத்தின்படி வாழும்போது జెరుబ్బాబెలును చూసి సంతోషించిన దేవుడు செருபாபேலை பார்த்து மகிழ்ந்த சந்தோஷப்பட்ட தேவன் నిన్ను చూసి ప్రభు సంతోషిస్తాడు. இன்றைக்கு உன்னை பார்த்து சந்தோஷப்படுவார். నిన్ను చూసి ప్రభు సంతోషించబోతున్నాడు. உன்னை பார்த்து சந்தோஷப்பட போகிறார். నిన్ను చూసి ప్రభు సంతోషించబోతున్నాడు. உன்னை பார்த்து சந்தோஷப்பட போகிறார். ఆయన మన మధ్యలో నివాసం చేయబోతున్నాడు. அவர் நான் నడువుల వాసం பண்ண పోகிறார். ఎందుకు నివాసం చేస్తాడు దేవుడు? ఎదుకాగ వాసం பண்ணுகிறார்? మన యందు ఆయన సంతోషించాలని, அவர் நம்மிடத்தில் சந்தோஷப்பட, మన యందు ఆనందించాలని, நம்மை கொண்டு ஆனந்தப்பட. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, இன்னும் பைபிள்ல எழுதப்பட்ட வார்த்தை, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, யாரெல்லாம் அவரிடத்துல பயபக்தியா இருப்பார்களோ, ఎవరైతే ఆయన కృప కోసం కనిపెడతారో, யாரெல்லாம் அவர் கிருபைக்கு காத்திருப்பார்களோ, వారి యందు దేవుడు ఆనందిస్తాడు. அவர்களிடத்தில் தேவன் மகிழ்ந்து களி கூறுகிறார். దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. தேவனிடத்துல பயபக்தியா ఆయన కృప కోసం కనిపెట్టాలి. அவர் கிருபைக்காக காத்திருக்க வேண்டும். నీ కృప కావాలి ప్రభువా, உன் கிருபை வேண்டும் ஆண்டவரே, నీ కృప చాలును యేసయ్యా, உங்க கிருபை போதும் ఆండవరే, నీ కృపతో నన్ను నింపండి ప్రభువా, கிருபையில நிரப்பும் ஆண்டவரே. నీ కృప కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, கிருபைக்கு யாரெல்லாம் காத்திருப்பார்களோ, వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. அவர்களை கொண்டு தேவன், వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. அவர்களை கொண்டு ஆண்டவர் சந்தோஷப்படுகிறார். వాళ్ళకి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఏం చెప్పరండి?
அவங்களுக்கு ஆண்டவர் எப்படிப்பட்ட ஆசீர்வாதம் నీ గుమ్మముల గడియలు నేను బలపరిచి ఉన్నానని రాయబడింది. உன் வாசற்படியின் கதவுகளை நான் பலப்படுத்துவேன். నీ గుమ్మముల గడియలు నేను బలపరిచి ఉన్నాను. உன் வாசற்படியின் கதவுகளை பலப்படுத்துவேன். నీ మధ్యన నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను. உன் நடுவில் இருக்கிற உன் பிள்ளைகளை நான் ஆசீர்వదిப்பேன். నీ సరిహద్దులో నేను సమాధానం దయచేస్తాను. உன் எல்லைகள் எங்கும் சமாதானமாய் உள்ளவைகள் ஆக்குவேன். మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను. நல்ல கோதுமையை கொண்டு உன்னை போஷிப்பேன். హల్లెలూయా హల్లెలూయా. నల్ల సాపాడు, మంచి ఆహారము. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. స్తోత్రం பண்ணுவா எல்லாம் சத்தமா. நல்ல சாப்பாடு கொடுப்பாங்க ஆண்டவர். நல்ல சாப்பாடு கொடுப்பார் ஆண்டவர். స్తోత్రం பண்ணுங்க. நல்லா சாப்பிட்டுங்க, நல்லா ఏంటండి ஸ்ட்ராங்கா இருப்பாங்க. நல்லா சாப்பிட்டா நல்லா பலமா இருப்பாங்க. நல்லா சாப்பிடுங்க, நல்லா சாப்பிடுங்க. பிரைஸ் தி லார்ட். பிரைஸ் தி லார்ட். இன்னைக்கு சாப்பாடு இருக்கோ இல்ல எனக்கு தெரியல. இந்த மீட்டிங்க்கு அப்புறம் சாப்பாடு இருக்கா இல்லைன்னு எனக்கு தெரியும். அப்புறம் வந்து எங்க சாப்பிடணும்னு என்ன கேட்காதீங்க. அப்புறம் கூட்டம் முடிஞ்ச உடனே சாப்பாடு எங்கன்னு என்ன கேட்றாதீங்க. பிரைஸ் தி லார்ட். பிரைஸ் தி லார்ட். దేవుడు మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరుస్తాడు. அவர் நல்ல கோதுமையை கொண்டு போஷிப்பார். ఆత్మకు కావాల్సిన ఆహారము, ఆవిக்குரிய ఆహారం, దేహానికి కావాల్సిన ఆహారం, శరీరத்துக்குரிய ఆహారం. ఆత్మకు దేవుని వాక్యం అనే ఆహారము, ఆవిக்குரிய మనిషికి దేవునుடைய వార్த்தை ఆహారం. దేహానికి దేవుడు ఆహారాన్ని దయచేస్తాడు. இந்த சரீரத்துக்கு ஆகாரம் அவர்தான் கொடுக்கிறார். మీ మధ్యన మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. உன் నడువుல உன் பிள்ளைகளை ஆசీర్వదిக்கிறார். మన కళ్ళ ముందు మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. நம்ம కన్నెదిరిலே நம்ம பிள்ளைங்க ఆశీర్వాదமா మనం చూస్తుండగా మన పిల్లలు పెద్ద స్థాయికి వెళ్ళాలి. நம்ம பார்க்கிறது கொண்டு இருக்கும்போது அவங்க நல்ல உயர்ந்த நிலைக்கு வருவார்கள். మన బిడ్డలకి అధిక విశ్రాంతిని దేవుడు కలిగించాలి. நம்ம பிள்ளைகளுக்கு அதிக விசுவாசத்தை கொடுப்பார். మన పిల్లలు ఎదిగిన మొక్కల వలె ఉండాలి. அவர்கள் நல்ல துளிர்த்த நல்ல ஒரு கிளையை போல வளருவார்கள். మన బిడ్డలు క్రమక్రమంగా ఆశీర్వదించబడాలి. அவர்கள் போக போக ஆசீర్వదిக்கப்பட்டு మన పిల్లల కీర్తి సుదూర ప్రాంతం వరకు వ్యాపించాలి. நம்ம பிள்ளைகளுடைய பேர் புகழ் சுற்றுப்புறம் எங்கும் சொல்லப்படும். మన పిల్లల్ని చూసి మన హృదయం సంతోషించాలి. நம்ம பிள்ளைகளுடைய பேரை அவங்க நடந்த நடத்தை பார்த்து நாம் சந்தோஷப்படுவோம். హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు సంతోషిస్తాం చెప్పనండి. நம்ம எப்ப சந்தோஷப்படுறது தெரியுமா? మన సంతోషానికి సీక్రెట్ ఏం చెప్పనండి. நம்ம சந்தோஷத்துக்கான ரகசியத்தை சொல்லட்டுமா? ఎంతమంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. எத்தனை பேர் நான் எப்பொழுதும் சந்தோஷமா இருக்கணும்னு இருக்கீங்க? எப்பொழுதும் சிரிச்சிட்டே இருக்கணும். நான் எப்போ நான் சிரிச்சுக்கிட்டே இருக்கணும், எப்போ நான் சந்தோஷமா இருக்கிறேன்றவங்க எத்தனை பேர்? சில வாழ்க்கையில சிரிப்பே இருக்காது. కొంతమంది జీవితాల్లో వారి నవ్వే ఉండదు. இப்போ கூட பாருங்க, சில பேர் ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది இப்படி பார்த்துட்டு இருக்காங்க. అంత ముఖాన్ని గుర్రుమని పెట్టుకుంటారు. పక్కన இருக்கிற ஒரு అమ్మ நல்லா சிரிச்சிட்டு இருக்கு. పక్కనుండే అమ్మ బాగా నవ్వుతా ఉంది. அந்த అమ్మவை பார்த்து அந்த ఆమెను చూసి ஒரு மாதிரி மூஞ்சி ஒரு மாதிரி வச்சிட்டு இருக்கு. இந்த அம்மா சிரிக்கிற அந்த அம்மாவை பார்த்து இந்த அம்மா மூஞ்சியை உருன்னு வச்சுக்கிறாங்க. மூஞ்சிக்கு சிரிப்பு எப்படி ఎట్లా రాదు నీ ముఖానికి? నీ எப்பவுமே నీకు నవ్వు ముఖమే రాదు. ఎందుకంటే నీ జీవితంలో నవ్వే లేదు. నన్ను నవ్వుని నా ఎన్నయాவது సిరిక విడుమా. ఏసన్ గారు అంటారు, ఎస్ అన్న சொல்லுவாரு, బస్ స్టాండ్ లో బ్యాగులు పోగొట్టుకునేలాగా, ఏదో బస్ స్టాండ్ లో పయ్య திருடு கொடுத்துன போல, తిరునాళ్ళలో చెప్పులు పోగొట్టుకునేలాగా, తిరునావల செருப்பு போனது போல సంతోషంగా ఉండండి. సంతోషமா இருங்க. మన సంతోషానికి రహస్యం చెప్పనండి. நம்ம சந்தோஷத்துக்கான ரகசியத்தை சொல்லட்டுமா? మనకున్న పోరాటాల సమస్యలు సంతోషంగా ఉండడం కష్టమే. நமக்கு இருக்கிற பிரச்சனை போராட்டத்தில் சந்தோஷமா இருக்கிறது కష్టంதான். అయ్యా నీ சொல்ற సిరిచిటేరని சொல்லி, అయ్యా గారు మీరు చెప్తారు నవ్వుతూ ఉండండి అని. నా సిరిచిటే இருந்த వేలే యారు పண்றாங்க? నేను నవ్వుతూ ఉంటే పని ఎవరు చేస్తారు? నేను సిరిచిటే ఇంద ఆటో ఎవరు ఓటరంగో? నేను నవ్వుతూ ఉంటే గొర్రెని ఎవరు మేపుతారు? గొర్రె కాదు, ఆటో. ఆటో ఎవరు నడుపుతారు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే, మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. நமக்கு எவ்வளவோ கஷ்டம் இருக்கு. ఎన్నో కష్టాల మధ్యలో మనం సంతోషంగా ఉండలేము. அந்த நமக்கு இருக்கிற அவ்வளவு கஷ்டத்துல நம்ம சந்தோஷமா இருக்க முடியாது. మనం హ్యాపీగా ఉండాలంటే సీక్రెట్ ఏం చెప్పనండి. ஆனால எந்த நிலையில நம்ம சந்தோஷமா இருக்க ரகசியம் சொல்லட்டுமா? నీ యందు దేవుడు సంతోషిస్తే, உன்னிலே ஆண்டவர் மகிழ்ந்தால், నీ యందు దేవుడు సంతోషిస్తే, உன்னை கொண்டு ஆண்டவர் மகிழ்ந்தால், ఆయన బట్టి నీవు సంతోషించబోతున్నావు. చెప్పండి కొడుకు, கொண்டு நீ சந்தோஷமா இருப்ப. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఎందుకు మన మధ్యన ఉంటాడంటే, தேவன் எதற்காக நம் நடுவில் இருப்பார் என்றால், ఆయన మన యందు సంతోషించాలి. நம்மை கொண்டு சந்தோஷப்படதான் நம்ம நடுவில் యందు ఆయన సంతోషించాలి. நம்மை கொண்டு சந்தோஷப்பட, మన మధ్యలో మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. நம்ம நடுவில் நம்ம பிள்ளைகள் ஆசீர்வாதமா మన సరిహద్దులో సమాధానం ఉండాలి. நம்ம எல்லைகள் எங்கும் సమాధానం, మంచి గోధుమలతో మనం తృప్తి పొందాలి. நல்ல கோதுமையினால் நாம் போஷிக்கப்படுவோம். గడియలు బలపరచబడాలి. நம் வாசல் கதவுகளை அவர் பலப்படுத்துகிறார். రెండో మాట కూడా చెప్తాను. இரண்டாவது வார்த்தையை சொல்றேன், చదవండి. జెఫన్యా గ్రంథం
అదే సెఫనియా పుస్తకం 3వ అధ్యాయము 3వ అధికారం 18, 19 వచనం. 18, 19. త్వరలో ముగిస్తాను, మీరేం టెన్షన్ పడద్దు, తొందరగా ముగిస్తాను. 3వ అధ్యాయం 18, 19 వచనం చదువుదాం. సమకూరుస్తాను. వాళ్ళు పెద్ద అవమానం పొందిన వాళ్ళు, నిన్ను హింస పెట్టు వారందరినీ, నేను ఎవరెవరైతే హింస పెడతారో వాళ్ళు నేను శిక్షిస్తాను. కుంటుచు నడుచు వారిని నేను రప్పిస్తాను. ఓకే, సమకూరుస్తాను. ఎక్కడెక్కడైతే మీరు అవమానం పొందారో అక్కడెల్లా వారికి ఖ్యాతిని, మంచి పేరిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, స్తోత్రం సలువం. దేవుడు మన మధ్యలో నివాసం చేసినప్పుడు, தேவன் நம் நடுவிலே வாசம் பண்ணும்போது, మనం ఎక్కడెక్కడైతే అవమానం పొందామో, நாம எங்கெல்லாம் அவமானப்பட்டோமோ అక్కడంతా దేవుడు మంచి పేరుని, ఖ్యాతిని దేవుడు మనకు దయచేస్తాడు. அங்கெல்லாம் நமக்கு நல்ல பேரை, புகழ்ச்சியை கொடுப்பார். ఎక్కడెక్కడ అవమానం పొందావో అక్కడ నీకు దేవుడు ఘనతను దయచేయబోతున్నాడు. எங்க நீ அவமானப்பட்டாவே அங்க கனப்படுத்துவார். నీ దుఃఖాన్ని సంతోషంగా ప్రభు మారుస్తాడు. దుఃఖத்தை సంతోషமாக మాற்றுవార్. నీ నిందను దేవుడు కొట్టివేయబోతున్నాడు. నిందயை నీకి పోడుகிறார். నీ నిందను దేవుడు కొట్టివేయబోతున్నాడు. నిందயை నీకి పోడుகிறார். హల్లెలూయా, హల్లెలూయా. నియామక కాలపు పండక్కి రాలేని కొంతమంది ఉన్నారంట. నియమిత పండుగ నాட்களுக்கு வராத கொஞ்சம் பேர் இருக்காங்க. 10 మందిలో మెదల్లేం కొన్నిసార్లు. 10 பேருக்குள்ள அவங்க கலந்து வர முடியாது. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. நான் ஒரு மீட்டிங்க்கு போனேன். అంటే మ్యారేజ్ ఫంక్షన్ ఏదో జరిగింది అక్కడ. அது ஒரு மேரேஜ் ஃபங்க்ஷன். அது ఆ ఫంక్షన్ అంతా పూర్తి అయింది. ఫంక్షన్ ముడించింది. భోజనానికి అందరూ నిలబడి ఉన్నారు. ఎల్లా సాపాటుకి నిక్కిరాంగ. ఆ మూల మీద ఒక బ్రదరు అలా తలదించుకొని భోంచేస్తున్నాడు. அந்த மூளையில ஒருத்தர் தலையை தலை வளைஞ்சு சாப்பிட்டு இருக்காரு. తలదించుకొని భోంచేస్తున్నాడు. தலையை కవిழ்த்து சாப்பிடுறாரு. నాకు తెలిసిన బ్రదర్ ఆయన. அவர் எனக்கு தெரிஞ்சவர் தான். నాతో 4-5 ఉన్నారు. என்னோட 4-5 பேர் இருக்காங்க. వారిని నేను అడిగాను. அவர்களை நான் கேட்டேன், ఆ బ్రదర్ ఎందుకు అక్కడ నిలబడారు? ஏன் அந்த சகோதரர் அங்கேயே நிக்கிறாரு? ఆ చీకట్లో నిలబడి భోంచేస్తున్నాడు. யாருக்கும் தெரியாம இருட்டுல சாப்பிடுறாரு. వాళ్ళు అన్నారు, అన్న మీకు తెలీదా? అన్న உங்களுக்கு தெரியாதுங்களா? ఏమైందని నేను అడిగాను. என்னங்க ஆச்சு? ఒక 15 రోజుల క్రితం పెద్ద అవమానం. 15 நாளைக்கு முன்னால ஒரு பெரிய அவமானம், భయంకరమైన అవమానం, பெரிய பயங்கரமான ஒரு அவமானம். ఆ అవమానాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. அந்த அவமானத்தை தாங்க முடியாம ఒకప్పుడు హ్యాపీగా అన్ని చోట్ల కనిపించేవాడు. எங்கேயும் சந்தோஷமா தெரியுற ஒரு ஆள். అందరితో ఈయన పలకరించి మాట్లాడేవాడు. எல்லார்கிட்டயும் அவரே வலுக்கட்டமா பேசி சந்தோஷமா பேசுறவரு. బాగున్నారా బ్రదర్ అని మాట్లాడేవాడు. நல்லா இருக்கீங்களா బ్రదర్ అని பேசுறவரு. చేశారా బ్రదర్ అని మాట్లాడేవాడు. సాப்பிட்டீங்களா అని కేకర బ్రదర్. మీ ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారని మాట్లాడేవాడు. కుటుంబத்துல ఎல்லாம் எப்படி இருக்காங்க? పర్సన్ ని పలకరించేవాడు. ఒவ்வொருத்தரும் தனித்தனியா விசாரிக்கிற நல்ல சகோதரர். ప్రేమగా మాట్లాడేవాడు. ரொம்ப అన్బా பேசுறவரு. కానీ తనకు వచ్చిన ఒక అవమానం, తనకు ఏర్పட்ட ஒரு అవమానం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుమార్తెను బట్టి వచ్చిన అవమానం, அவருடைய மகளை கொண்டு வந்த అవమానం, ఒక అవమానం. దానివల్ల పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. அதுக்காக மகள் செய்தது நிமித்த போலீஸ் ஸ்டேஷன் போற அளவுக்கு, పోలీస్ స్టేషన్ లో నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. పోలీస్ కిட்ட పోయి స్టేషన్ లో నిక్క వేண்டிయ ఒక వైపున కూతురును పోగొట్టుకునే బాధ, ஒரு பக்கம் மகளை இழந்த துக்கம், మరొక వైపున అవమానం, మరొక పక్కన అవమానం. కన్న బిడ్డ తనకు వ్యతిరేకంగా లేచిన సందర్భం, తాం పెద్ద మగళే తనకు విరోధమై எழும்பி నిక్కిరాడే, కన్న కుమార్తె తన తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, పెద్ద కుమార్తె తన తగపనికి విరోధమా నిక్కిరా. వాళ్ళ బంధువుల మధ్యలో తల ఎత్తుకొని తిరగలేకపోతున్నారు. அவங்க சொந்தக்காரன முன்னால தலையை நிமிர்க்க முடியல. చర్చిలో తల ఎత్తుకొని తిరగలేకపోతున్నారు. చర్చిలో తల నిమిర முடியல. అవమానం. మనకు వచ్చే అవమానాలు బట్టి అన్ని చోట్ల మనం ధైర్యంగా తల ఎత్తుకొని తిరగలేము. நமக்கு ஒரு சில வர்ற அவமானங்களை எங்க தலை நிமிர்ந்து நம்மளால பார்க்க முடியாது. ఆ బ్రదర్ సరే మాట్లాడదాం అనుకునే లోపల ఆయనకు అర్థమైంది అన్న మన గురించి మాట్లాడుతున్నాడని. அந்த சகோதரனை பார்த்து நான் பேசலாம்னு நினைக்கிறதுக்குள்ள நான் பார்த்துட்டேன்ட்டு என்ன குறித்து தான் பேசிட்டு இருக்காங்க போல இருக்காங்க. వెంటనే తీసుకెళ్లి ప్లేట్ అక్కడ పడేసి సైలెంట్ గా వెళ్ళిపోయాడండి. சாப்பிட்டுக்கிட்டு அந்த சாப்பாடு ప్లేట్ தூக்கி போட்டு సైలెంటా எழுந்து போயிட்டாரு. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు, இங்க கூடி வந்திருக்கிற உங்க வாழ்க்கையில கூட ఏ విధమైన అవమానం మిమ్మల్ని వేధిస్తుందో, எந்த அவமானம் உங்களை வாட்டி வதைக்கிறது, ఏ అవమానం మిమ్మల్ని కృంగదీస్తుందో, எந்த அவமானம் உன்னை தலை நிமிர கூடாது இருக்கிறது, ఏ నింద మిమ్మల్ని తరతరాలుగా వేధిస్తుందో, தலைமுறையா எந்த நிந்தையை சுமந்து கொண்டிருக்கிற, ఈ రాత్రి మీ మధ్యన నివాసం చేస్తున్నాడు. இந்த இரவு உன் நடுவில் அவர் வாசம் பண்ணுவார். ఈ రాత్రి మీ మధ్యన ప్రభు నివాసం చేస్తున్నాడు. இந்த இரவு ஆண்டவர் உன் நடுவில் வாசம் பண்ணுவார். ఆయన మీ మధ్యన నివాసం చేస్తున్నాడు. அவர் உன் நடுவில் வாசம் பண்ணும்போது ఎక్కడెక్కడైతే అవమానం పొందావో, எங்க அவமானப்பட்டாயோ అక్కడే దేవుడు నీ ఖ్యాతిని, మంచి పేరుని దేవుడు ఇవ్వబోతున్నాడు. அங்க உன் பேரை
புகழ்ச்சி பண்ணுவார், புகழச் செய்வார், கீர்த்தியாய் இருப்பாய். ఎక్కడైతే నీవు తల దించుకున్నావో, ఎంగ తల కవిழ்ந்தாయో అక్కడ నీ తల ఎత్తుకునేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. எல்லா கைகளை தட்டுவோம். தலை நிமிரச் செய்கிற தேவன். హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. சத்தமா சொல்லுவோம் హల్లెలూయా. గొలియాతు యుద్ధానికి వచ్చాడు. గోలియాత్ சண்டைக்கு வந்தாரு. సౌలు గాని, సౌలు సైన్యం గాని అతను ఎదిరించలేకపోతున్నారు. సౌలుடைய సైన్యము அவரை ఎదుర్కొள்ள முடியல. 40 రోజులు ఆయన వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. 40 நாளா வர்றார், வந்து ఏదేదో பேசுறார். ఒక్కడు సమాధానం చెప్పలేకపోతున్నాడు. ஒருத்தரான அவளுக்கு கோலியாத்துக்கு பதில் சொல்ல. అందరి మనసు కృంగిపోయింది. எல்லார் మనసుம் வேதனைப்பட்டுக்கிட்டு இருக்கு. అందరి మనసు కృంగిపోయిన స్థితిలో எல்லா மன வேதனையோடு இருக்காங்க. సౌలు సాహసించలేకపోతున్నాడు. సౌలుకు ధైర్యமா போக முடியல. సౌలు జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నాయి. సౌలు நிறைய பேர் ஜெயம் பெற்றவன் தான். జయం అనుగ్రహించేది దేవుడు. జయத்தை கொடுக்கிறவர் தேவன். స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. எல்லாம் స్తోత్రం சொல்லு సత్తమా. దేవుడు జయం ఇస్తాడని మనం నమ్మినప్పుడు మనలో కలవరాలు ఉండవు. தேவன் எனக்கு ஜெயம் கொடுப்பாரு நம்மனா நம்ம வாழ்க்கையில கலக்கம் இருப்பதில்லை. పరీక్ష రాయడమే నీ పని. పరీక్ష எழுதுவது உன் வேலை. ఏంటంటే పరీక్ష రాయడమే నీ పని. పరీక్ష எழுதுறது உன் பொறுப்பு. విజయాన్ని దేవుడు ఇస్తాడు. அதுல வெற்றியை தேவன் கொடுப்பார். ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలా నమ్మి పరీక్ష రాస్తే కంగారేం ఉండదు. ஆண்டவரை நம்பி நீ பரீட்சை எழுதினா அதுல எந்த கலக்கமும் இருக்காது. రాత్రింబగలు చదివి, రాత్రిం పగலும் படிச்சு, అది నేనే రాయాలి, அது நான் தான் எழுதணும், నేనే రాయాలనుకుని వెళ్ళావనుకో, நானே எழுதுறேன் அப்படி நீ நினைச்ச క్లాస్ రూమ్కి వెళ్ళేసరికి బీపీ డౌన్ అయి కింద పడిపోతావు. ஆனா நீ நான் தான் எழுதணும், நான் தான் போனேன். கிளாஸ் ரூம் போறதுக்குள்ள பிபி டவுன் ஆகி நீ விழுந்துற. నీకు స్పృహ వచ్చేసరికి ఎగ్జామ్ అయిపోయాడు. உனக்கு நினைவு திரும்பறதுக்குள்ள அங்க எக்ஸாம் முடிஞ்சிரும். మరి నీ చదివిందంత ఏమైనట్టు ఇంకా? நீ படிச்சதெல்லாம் என்ன ஆச்சு? మనం ఎంత చదువుకున్నా, நம்ம எவ்வளவு படிச்சாலும் జయం దేవుని స్వాధీనంలో, அந்த படிப்பில ஜெயம் தேவன், విజయం దేవుని స్వాధీనంలో అవుతుంది. வெற்றி தேவன் கையிலே இருக்கிறது. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది రాత్రింబగళ్ళు కష్టపడతారు. కొంచెం పేరు రాత్రి పగలు కష్టపడువాங்க, పని చేస్తూనే ఉంటారు, వేళ செய்துகிட்டே இருப்பாங்க. అమ్మ పని చేస్తా ఉంటది, అమ్మ పని చేస్తది, అమ్మ వేళ செய்வாங்க, నాన్న పని చేస్తాడు, అప్ప వేళ செய்வாரு, పెద్దోడు పని చేస్తాడు, பெரியவன் வேலை செய்வான், చిన్నోడు పని చేస్తాడు, ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి పని చేస్తది, வீட்ல இருக்கிற பொண்ணு வேலை செய்யும், కోడలు పని చేస్తది, మరుమగ செய்வா, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పని చేస్తారు, வீட்ல இருக்கிற எல்லாரும் செய்வாங்க. ఎప్పుడు చూసినా ఇంట్లో కరువే ఉంటది. ஆனா எல்லா வேலை செய்யணும், வீட்ல எப்ப பார்த்தாலும் பஞ்சம். ఎవరు బ్యాంక్ లో కూడా, ఎవరు అకౌంట్ లో కూడా బ్యాలెన్స్ ఉండదు అన్నమాట. ஆனா அவங்க பேங்க் பேலன்ஸ்ல எதுலயுமே பேலன்ஸ் இருக்காது. మరి సంపాదించినంత ఏమవుతుంది? ఆ సంపాదించడదెல்லாம் ఎన్నాச்சு? అందరూ కష్టపడుతున్నారు కదా, எல்லாரும் కష్టపడறாங்கல்ல. మనం కష్టపడితే సరిపోలేదండి, కష్టపట్టా மட்டும் పోదాது. కష్టానికి దేవుని ఆశీర్వాదం తోడవాలి. చప్పట్లు కొడదాం అందరూ. కష్టం வருமானத்தில் ஆண்டவருடைய ఆశీర్వాదం துணையா இருக்கணும். జయము దేవుని స్వాధీనంలో ఉంది, జయము దేవుని వశము. வெற்றி தேவனுடையது, வெற்றி தேவன் கையிலே இருக்கிறது. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు నా ద్వారానే కాబట్టి నేను చేయలేనని సతికిలబడి కూర్చున్నాడు. ஆனா சவுல் நான் தான் வெற்றி பெறுவேன்னு நினைச்சான். అప్పుడే దావీదు యుద్ధ భూమిలోకి వచ్చాడు. அப்பதான் தாவீது அந்த போர்க்களத்துல வர்றாரு. ఆ గొలియాతు మాట్లాడే మాటలు విన్నాడు దావీదు. அந்த கோலியாத் பேசுற வார்த்தைகளை கேக்குறாரு. రక్తం ఉడికిందండి దావీదు, రక్తం కొదికిదే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎలా స్తోత్రం சொல்லுவோம். హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బట్టి రోషం తెచ్చుకోవాలి, தேவனை கொண்டு வைராగ్యం இருக்கணும், రోషం తెచ్చుకోవాలి ప్రభు కోసం. ஆண்டவருக்காக எப்ப வைராగ్யமா இருக்கணும். కాకిలాగా కలకాలం బతికి, తమిళ్లో ఉందో లేదో తెలియదు కానీ సామెత తెలుగులో చెప్తున్నా. కాకిలాగా కలకాలం బతికేదానికన్నా హంసంలాగా 6 నెలలు బతికితే చాలని ఒక సామెత ఉంది. காக்காவை போல 6 மாசம் சுத்தி சுத்தி வாழ்ந்தற காட்டிலும் அன்னப்பறவை போல ஒரு நாள் வாழ்ந்தாலும் தேவன் மகிமைப்படுவார். అన్నపరవేనా? ఓకే, అన్నపరవై. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు నా ஒரு புது పేరు, కొత్త పేరు ఒకటి నేర్చుకున్నాను. అలా మనం కలకాలం లోకల బతికేదానికన్నా దేవుని కోసం మనం బతికితే చాలు. కాకాவை போல உலகத்துல அந்த மாதிரி வாழ்ற காட்டிலும் அன்னப்பறவை போல ஆண்டவருக்காக ஒரு நாள் வெற்றியாய் வாழ்வோம். రోషంగా యుద్ధానికి ఆయన వెళుతున్నప్పుడు వైరాగ్యమా దావీదు యుద్ధத்துக்கு போறாரு. చాలా మంది అతని ఆకారాన్ని చూసి, கொஞ்சம் பேரு அந்த தாவீதுடைய உடம்பு, அவருடைய அசைவை பார்த்து, ఆకారాన్ని చూసి నువ్వు చిన్నవాడివి, அவருடைய வடிவை பார்த்து, அவர் உருவத்தை பார்த்து ரொம்ப சின்னவனா இருக்க. నువ్వు ఎక్కడ ట్రైనింగ్ చేసావు? நீ எங்க பயிற்சி பெற்றாய்? నువ్వు ఎప్పుడైనా యుద్ధం చేసావా? எப்பனா யுத்தம் பண்ணி இருக்கியா? మన అనుభవాలతో పని లేదండి, அந்த அனுபவம் எல்லாம் தேவையில்லைங்க. మన అనుభవంతో పని లేదు. நம்ம అనుభవத்தோட தேவனுக்கு ఆయన మన పక్షాన నిలబడితే సైన్యాన్ని జయిస్తాం. పక్కத்துல நம்ம పక్షத்துல இருந்தா போதும். ఆయన సహాయం చేస్తే ప్రాకారాలు దాటుతాం మనం. அவர் நமக்கு உதவியா இருந்தா போதும், மதிலை தாண்டிடுவோம். కొంతమంది వాళ్ళు పాడలేరు, పాడే వాళ్ళని పాడినెవరు. கொஞ்சம் பேர் அவங்களும் பாட மாட்டாங்க, பாடுறவங்களையும் பாட விட மாட்டாங்க. அவங்க வசனம் படிக்க மாட்டாங்க, వాళ్ళు వాక్యం చదవరు. யாரான படிக்கிற போது వేరే ఎవరైనా చదివితే కొంచెం ఏదైనా మిస్టేక్ வந்துச்சு பாருங்க, వాళ్ళు చదివేట ఒక చిన్న తప్పు వచ్చింది అనుకోండి,
అలా నోరు మీద పెట్టి వీళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఇవంగళం పడిక మాటాంగ, படிக்கிறவங்களையும் விட மாட்டாங்க. వీళ్ళు ప్రార్థన చేయరు, ఇవంగ జెబిక మాటాంగ. ప్రార్థన చేసేవాళ్ళని ప్రార్థన చేయనిరు. జపం పట్టறவங்களும் జపం பண்ண விட மாட்டாங்க. వీళ్ళు వాక్యం వినరు, ఇవంగళం వసనం కేక, వాక్యం వినేవాళ్ళని వినివ్వరు. వసనத்தை கேட்கறவங்களும் கேட்க விட மாட்டாங்க. ఈ అందరూ దావీదుని అవమానపరుస్తా ఉన్నారు. ఇవంగ ఎல்லாம் దావీதை అవమానపరుస్తా ఉన్నారండి. అవమానపడుతుறாங்க. ఆయన అవమానాలు ఏం పట్టించుకోలేదు. அவங்களுடைய கேலி பேச்செல்லாம் கணக்கிலே வைக்க. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే మీరు లెక్క చేయొద్దు అంతే. யாரన్నా உங்களை అవమానపడుతున్నా కణకిలే வைக்காதீங்க. అప్పాలెపో సాతాన్ అన్నాడు. అప్పాలెపో సాతాన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకడు అవమానపరిస్తే మన అవమానాల పాలైపోం. யாரோ நம்மள அவமானப்படுத்திட்டா நம்ம அவமானப்படுவதில்லை. ఎవడో ఒకడు మనల్ని బాధ పెడితే మనం బాధపడాల్సిన అవసరం లేదు. யாரோ நம்மள கஷ்டப்படுத்துறான், வேதனைப்படுத்துறான், அதனால வேதனைப்பட வேண்டியதில்லை. ఎవడో ఏడిపిస్తే మనం ఏడవకూడదు. யாரో నన్ను అழ வைக்கிறான்னு சொல்லி நம்ம అழக்கூடாது. ఎందుకుమా అழுరే? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఆయన ఏదో అన్నాడు అందుకే ఏడుస్తున్నాను. அவர் ఏదో சொன்னார் அதனால தான் அழுகுறேன். ఎందుకుమా సిరిచిட்டு இருக்கிறே? ఎందుకమ్మా నవ్వుతున్నావు? அவர் ఏదో சொன்னாங்க அதனால సిరిచిட்டு. அவர் ఏదో ఆయన ఏదో చెప్పాడు నవ్వుతున్నా. ఎందుకుమా సాப்பிட்டுட்டு இருக்கிறே? ఎందుకమ్మా తింటున్నావు? இந்த చర్చిలో எல்லாரும் சாப்பாடு போட்டாங்க அதனால சாப்பிட்டு. ఈ చర్చిలో అందరూ భోజనం పెట్టారు తింటున్నాను. ఎందుకుమా తూంగిட்டு இருக்க? ఎందుకమ్మా నిద్రపోతున్నావు? జపతులు ఎందుకు తూంగరే? ప్రార్థనలు ఎందుకు నిద్రపోతావు? అంద అమ్మ తూంగిட்டு இருக்க. పక్కన ఆమె నిద్రపోతావు, నేను నిద్రపోతావు. అంటే నీకు సొంతంగా ఏమి ఉండదా? ఏం నీకు సొంతంగా அறிவே இருக்காதா? సొంతంగా తినాలని ఉండదా నీకు? సొంతమా సాப்பிடணும்னு அறிவு இருக்காదా? నేను ఏడవాలనుకుంటే నేను ఏడుస్తా. నా అழுவணும்னு நினைச்சா நான் అழுవుறேன். చెప్పండి చూద్దాం. నేను ఏడవాలంటేనే ఏడుస్తా. எல்லாம் சொல்லுங்க. நான் அழுவணும்னு நினைச்சாதான் அழுவேன். నేను తినాలనుకుంటేనే తింటా. நான் சாப்பிடணும்னு நினைச்சாதான் சாப்பிடுவேன். కొంచెం సాப்பிடுமா, కొంచెం సాப்பிடுமா, కొంచెం సాப்பிடுமா, ఇది రసమ్మా, ఇదన్న విషం ఇల్లే రసం అంటుంటారు వాళ్ళు. కొంతమంది చెప్తుంటారు కొంచెం తినమ్మా, కొంచెం రసం, ఇది విషయమేం కాదు, రసం తిను. ఎవరు చెప్తే తింటావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. சொல்லுவோம் సత్తమా. అవమానాన్ని పట్టించుకోవద్దు. ఉన్న అవమానத்தை నీ కణకిల వెయ్యి. అవమానాన్ని నిర్లక్ష్యం చేయండి. ఉన్న అవమానத்தை నీ అసట్ట పడి. యేసు ప్రభు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. యేసుక్రీస్తు అవమానத்தை అసట్ట తల్లి పోట్టారు. తన ముందు ఒక ఆనందం సిద్ధపరచబడి ఉంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. அவருக்கு முன்பதாக ஒரு ஆனந்தத்தை தேவன் வைத்தார் என்று அவர். హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళి గొలియాతును ఓడించాడు. పోయి గోలియాத்தை దావీదు జయం கொண்டார். విజయం పొంది విజయోత్సవాలతో తిరిగి వస్తున్నాడు. அவர் జయం கொண்டு జయ வெற்றியோடு வர்றார். అప్పుడు ఒక పాట పాడారు. அப்ப ஒரு பாட்டு பாடினாங்க. ఏంటి ఆ పాట? என்ன பாட்டு அது? சொல்லுங்க என்ன పాట? జయం కాదు, సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను. అవమానపరిచిన వాళ్ళే మనల్ని అభిమానిస్తారు. అవమానపడుతున్నవங்களே இப்போ గణపడుతుறாங்க, புகழ்ச்சி. సౌలు వేల కొలదిగాను, దావీదు అదెట్లా? సౌలు కొన్றது 1000, దావీదు కొన్றது 10,000 10,000. ఆయన రాజు కదా. సౌలు రాజా இல்ல, ఈయన సాధారణమైన వ్యక్తి కదా. ఇవరు సాధారణమైన ఆள் இல்ல. మరి ఈయనకి 10,000 ఏంటి, ఆయనకి 1000 ఏంటి? రాజావుకి 1000 సాధారణ ఆளுக்கு 10,000. అసలు దాని అర్థం ఏంటంటే, அதனுடைய అర్థం என்னன்னா, బైబిల్ ఏమని రాయబడింది? ఒకడు 1000 మందిని తరుముతాడంట. బైబిల్ சொல்லு ஒருத்தன் 1000 பேரை துரத்துவான். ఒకడు 1000 మందిని తరుముతాడు. ஒருத்தன் 1000 பேரை துரத்துவான். ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. ரெண்டு பேர் 10,000 பேரை துரத்துவாங்கன்னு బైబిల్ எழுதி இருக்கு. உங்களுக்கு புரிஞ்சிட்டு இருக்கா? అర్థమవుతుందా మీకు? ఒకడు 1000 మందిని తరుముతాడు. ஒருத்தன் 1000 பேரை துரத்துறான். ఇద్దరు ఎంత మందిని తరమాలి? రెండు పేరు ఎత్తన పేరు తొరుతున్నాం. ఒక్క 1000 పేరు తొరుతున్నాం. మ్యాథ్స్ చెప్పండి. ఒకడు 1000, ఇద్దరు 2000. మరి ఇద్దరు 10,000 మందిని తరుముతారని బైబిల్లో రాయబడింది. కణకు పడి சொல்லுங்க. ஒருத்தன் 1000 తొరుతున్నా, இன்னொருத்தன் 2 பேர் சேர்ந்தா 2000. సౌలు 1000 మందిని హతమార్చాడంటే సౌలు ఒక్కడే ఉన్నాడు. సౌలు 1000 పేரை కొన్றாருன்னா సౌలు ఒంటియతా இருக்கான், தனியா இருக்காரு. కానీ దావీదు ఒక్కడు కాదండి. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు. తనియా இல்ல, ஒருவனா இல்ல, தேவன் கூட இருக்கிறாரு. స్త్రీలందరూ దావీదుతో దేవుడు ఉండుట చూచారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. దావీదుకు దేవుడు తోడుగా ఉండుట చూచారు. அந்த ஸ்திரீகள் தாவீதோடு தேவன் இருப்பதை பார்த்தார்கள், அதனால் தான் பாடினார்கள். హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి, இந்த ఉన్నతమైన இரவு, అవమానాల మధ్యలో ఉన్నారా? అవమానத்தில் நீ இருக்கிறியா? ఎక్కడెక్కడైతే అవమానం పొందావో, எங்க అవమానப்பட்டாயோ అక్కడే దేవుడు కీర్తినిస్తాడు. அங்க உனக்கு புகழ்ச்சியை கொடுப்பார். అక్కడే దేవుడిని ఖ్యాతినిస్తాడు. உனக்கு புகழ்ச்சியை கொடுப்பார். హల్లెలూయా, హల్లెలూయా. వేలూరులో అవమానం పొందితే వేలూరులోనే నువ్వు ఘనతను పొందాలి. நீ வேலூர்ல అవమానப்பட்டா வேலூர்லயே உன்னை உயர்த்துவார். ఇక్కడ నాకు అవమానం వచ్చింది, చిత్తూరులో నాకు సాల్వ కప్పండి అంటే సరిపోదు. இங்க நான் அவமானப்பட்டுட்டா எனக்கு சித்தூர்ல சால்வ போடுனா அது நடக்காது. இங்க ரொம்ப பிரச்சனை பாஸ்டர், అందుకు நான் చిత్తూరు போறேன், அங்க எனக்கு ஒரு சால்வ போத்துங்கோ.
இங்க யாரும் என்ன மதிக்க மாட்டாங்க, இங்க எனக்கு சால்வை போடுங்க, நான் చిత్తూరు వర అங்க పోడుங்க எனக்கு సాల్వ. నీవు ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడెల్లా దేవుడు నీ కీర్తినిస్తాడు, ఘనతనిస్తాడు. బాధపడిన దేశమందు బహుగా అభివృద్ధి పరుస్తాడు. நீ எங்கெல்லாம் அவமானப்பட்ட அங்கெல்லாம் உன் தலையை நிமிர செய்வார், உன்னை கனப்படுத்துவார். நீ இருக்கிற தேசத்துல, நீ இருக்கிற இடத்துல உன்னை உயர்த்துவார். హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడు. அதுக்காகத்தான் அவர் நம் நடுவிலே வாசம் பண்ணுகிறார். అందుకొరకు ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడు. அதுக்கு தான் நம்ம மத்தியில அவர் வாசம் பண்ணுகிறார். ఒరే ఒక వచనం சொல்லிட்டு முடிச்சிடுறேன். ఒకే వాక్యం చెప్పి ముగిస్తాను. ఒరే ఒక వచనం. ఇప్పుడు టైం ఆచి, టైం కూడా ரொம்ப టైం ఆడిచి முடிச்சிடுறேன். ఒరే ఒక వచనం சொல்றேன். సమయం అయింది. ఒకే వాక్యం చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయం 15వ వాక్యం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15. మறுபடியும் జెఫన్యా 3:15. మీకు విధించిన శిక్షను కొట్టివేస్తాడు, శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. మీదట మీకు ఏ అపాయం రానే రాదు. చెప్పండి కూడా మంది కరంగళை தட்டி சத்தமா. சத்தம் நல்லா இல்லை. இந்த சத்தம் போதாது, இன்னும் சத்தமா. హల్లెలూయా, హల్లెలూయా. சில பேர் చపాతీ பண்றாங்க. இப்படி కొంతమంది చేతులు తట్టమంటే చపాతీ తడుతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సత్తమ ఎల్లారు కయ్య తట్టి ఎలా సత్తమా, చాలా బలముతో శబ్దం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నాడు. அவர் நம் நடுவில் இருக்கிறார். మనకి ఏ అపాయం సంభవించదు. எந்த ஆபத்தும் வராது. ఏ అపాయం సంభవించదు. எந்த ஆபத்தும் வராது. ఏ అపాయం కలగకుండా ప్రభు కాపాడుతాడు. எந்த ஆபத்து வராமல் ஆண்டவர் காப்பாற்றுவார். మన మీద ఉన్న శిక్షను ఆయన కొట్టివేస్తాడు. நம்ம மேல் வந்த ஆக்கினையை அவர் தள்ளி போடுகிறார். మన శత్రులందరూ దేవుడు వెళ్ళగొడతాడు. நம்ம சத்துருவுகளை துரத்தி விடுகிறார். శత్రు మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. சத்துரு எப்ப பார்த்தாலும் நம்ம பின் தொடருவான். శత్రు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని తిరుగుతూ ఉంటాడు. அந்த சத்துருவானவன் எவனை விழுங்கலாம் என்று గెర్చిக்கிற సింగத்தை போல சுற்றி తిరుగుతూనే ఉంటాడు. ఆయన எப்பவும் சுத்திக்கிட்டே இருப்பான். దేవుడు శత్రువుల్ని వెళ్ళగొడతాడు. அந்த சத்துருவை தேவன் விரட்டுவார். మనం ఏదైనా తప్పితాలు చేస్తుంటే దాని వల్ల వచ్చే శిక్షను ఆయన కొట్టివేస్తాడు. நம்ம ஏதாவது தப்பு பண்ணி இருந்தா அதுக்கான குற்றத்தை, அதுக்கான ஆக்கினையை ஆண்டவர் நமக்கு தரமாட்டார், தள்ளி விடுகிறார். శిక్షను ఆయన కొట్టివేస్తాడు, అగற்றி విడుகிறார். శత్రువులను వెళ్ళగొడతాడు. శత్రువై తురతి విడుகிறார். ఏ అపాయం కలగకుండా ప్రభు కాపాడుతాడు. எந்த ஆபத்து வராமல் உன்னை காக்கிறார். ఏ అపాయం నీకు సంభవించదు. எந்த ஆபத்து உனக்கு வரவே வராது. సంభవించదు. எந்த ஆபத்து உனக்கு வரவே வராது. ఆయన మీ మధ్యన ఉన్నాడు. அவர் உன் நடுவிலே இருக்கிறார். స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. எல்லாம் స్తోత్రం சொல்லுங்க சத்தமா. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకసారి గుంటూరు నుండి బెంగళూరు వెళ్తున్నాను. ஒரு தடவை நான் గుంటూరుல இருந்து பெங்களூர் போயிட்டு இருக்கேன். అది డిసెంబర్ మాసం. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు తిరుపతి దాటిన తర్వాత ఆ చోట ఆగి మళ్ళీ కారు ఎక్కాను అనమాట. இப்போ நான் வரும்போது கூட తిరుపతిలో నిన్ను அங்கிருந்து மறுபடியும் கார் ஏறினேன். భయంకరమైన వర్షం ఆ రోజు. அன்னைக்கு பயங்கரமான மழை. నైజీరియా దేశానికి మేము వెళుతున్నాము. నైజీరియా నాட்டுக்கு போயிட்டு இருக்கிறோம். అది రోజు సోమవారం రోజు అనుకుంటాను. అది తింగకిழமைன்னு நினைக்கிறேன். నేను అక్కడ సేవకుల కూటాన్ని చూసుకొని నేను నాకు విజయవాడలో ఫ్లైట్ మిస్ అయిపోయింది. எனக்கு ஊழியர் கூட்டம் இருந்து கூட்டத்தை முடிக்கிறதுக்கு நேரம் ஆயிடுச்சு. విజయవాడ నుండి నేను బెంగళూరుకు రావాలి. విజయవాడలో నుండి బెంగళూరు வரணும். కానీ అక్కడ ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఫ్లైట్ మిస్ ఆయిடுச்சு. సరే అప్పుడు నేను కార్ వేసుకొని ప్రయాణం చేసుకొని వస్తున్నాను. நான் கார்ல பிரயாணம் பண்ணி வர்றேன். చాలా తక్కువ టైం ఉంది. நேரம் கொஞ்சமா தான் இருக்கு. త్వరగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. நான் சீக்கிரமா ஏர்போர்ட் போணும். అందరూ ఆల్మోస్ట్ బెంగళూరుకు వచ్చి ఉన్నారు. సేవకులందరూ எல்லா ஊழியக்காரரும் பெங்களூரு வந்துட்டாங்க. త్వరగా వెళ్ళాలని కొంచెం టెన్షన్ మీద ప్రయాణం అయ్యాము. நம்ம சீக்கிரமா போறோம். టెన్షనా కార్లో పోయిட்டு అప్పుడు పెద్ద తుఫాను ఆ టైంలో. அப்போ நல்ல புயல் அடிக்கிற காலம். గుంటూరు నుండి భయంకరమైన ప్రచండమైన వర్షం కురుస్తూనే ఉంది. గుంటూరులో இருந்த பயங்கரமான மழை. గుంటూరు కానీ, నెల్లూరు కానీ, ఆ తర్వాత చెన్నై కానీ, తిరుపతి కానీ, ఆ చిత్తూరు కానీ అంత ప్రచండమైన వర్షం. அங்கே గుంటూరు, నెల్లూరు, చెన్నై, తిరుపతి, చిత్తూరు எல்லாமே பயங்கரமான மழை. ఆ వర్షంలో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాము. அந்த மழையில பிரயாணம் பண்ணி வர்றோம். తిరుపతి దాటిన తర్వాత తిరుపతిயை கடந்த பிறகு మేము కొంచెం వేగంగానే ఉన్నాము. நாங்க ரொம்ப வேகமா தான் வர்றோம். రోడ్డు అవతల నుండి, రోడ్డుకి అంత పక్కం, రోడ్డుకి అంత పక్కத்துல இருந்து వేగంగా 2 ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చాయి. 2 மாடுகள் வேகமா ரோட்டுக்கு வருது. చండమైన వర్షం ప్లస్ విపరీతమైన చలి. அது பயங்கரமான மழை, பயங்கரமான குளிர்.
వేగంగా 2 ఆవులు వచ్చేసి బండిని ఢీకొనిందండి. వేగమా ఓడి వంద அந்த 2 மாடுகளும் அந்த வண்டியை வந்து முட்டிச்சு. ఒక ఆవు వచ్చేసి బండిని కొట్టేసింది. ஒரு மாடு வந்து அந்த காருக்கு மோதியது. సడన్ గా బ్రేక్ వేయడం జరిగింది. நாங்க సడన్ గా బ్రేక్ போட்டோம். ఆ కార్ ఫ్రంట్ భాగం అంతా నుజ్జు అయిపోయింది. வண்டியினுடைய முன்பாகம் எல்லாம் அப்படியே நொறுங்கி போயிடுச்சு. ఎయిర్ బ్యాగ్స్ అంతా ఓపెన్ అయిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ எல்லாம் ఓపెన్ ஆயிடுச்சு. అసలు ఏమైందో కూడా తెలియని పరిస్థితి. చూస్తున్నా ఊహించவே முடியல. ఆ ఫ్రంట్ ఉన్న ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కారుడియ మున్పగది ఎల్లాం ఫుల్ డ్యామేజ్. ఆవు వచ్చి హైవే మీద ఆవు వచ్చి బండిని ఎప్పుడైతే ఢీకొనిందో అక్కడికక్కడ ఆవు కూడా చనిపోయింది. அந்த ஹைவேல வேகமா ஓடி வந்த மாடு காரை முட்டியது. அந்த மோதின போது மாடும் செத்துது. காருடைய முன்பகுதி எல்லாம் ஃபுல் డ్యామేజ్. ఆ కారు మీద అంతా దాని మాంసం. அந்த கார் மேலெல்லாம் அதனுடைய மாமிசம். ప్రియులారా, ఈ ప్రమాదంలో இப்படிப்பட்ட ஆபத்துல ఒక చిన్న గీత కూడా మాలో ఎవ్వరికి కారు చిన్న గీత ஆனா கார்ல பிரயாணம் செய்த எங்களுக்கு எங்கள் சரீரத்துல ஒரு சிறு காயமோ ஒரு சிறு சீரல் கூட இல்ல. నాకే కదా, నాకు ప్రక్కన ఉన్న డ్రైవర్కి వెనక ఒక 3 ఉన్నారు. అందరికి ఒక్క చిన్న గీత పడకుండా అద్భుతంగా ప్రభు కాపాడాడు. எனக்கு மாத்திரமல்ல, வண்டி ஓட்டின டிரைவர் என் பின்னால உட்கார்ந்த 3 பேருக்கும் கூட ஒரு சிறிய கீறல் கூட அவங்க சரீரத்துல இல்ல. ఆ బండి 2 రోజులు అక్కడే ఉంది. 2 நாளா அந்த வண்டி அங்கதான் இருக்கு. ఆ బండిని తీసుకెళ్ళి 2 రోజులు పట్టింది. அந்த வண்டியை சரி பண்ணி கொண்டு போறதுக்கு 2 நாள் ஆச்சு. వెంటనే దిగాను. సాగర్ నాకు వేరే కారు పంపించారు. సాగర్ అయ్యా அவர்கள் எனக்கு வேற கார் உடனே ஏற்பாடு பண்ணாரு. కార్ ఎక్కేసి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఫ్లైట్ ఎక్కాను. నైజీరియా దేశానికి వెళ్ళాను. அந்த ஆபத்துல அவ்வளவு கஷ்டத்துக்கு நான் உடனே பெங்களூர் ஃப்ளைட் ஏறிட்டேன். நைஜீரியா நாட்டுக்கு போய் சேர்ந்துட்டேன். అక్కడికి వెళ్ళి మీటింగ్ చూసుకొని సురక్షంగా తిరిగి వచ్చామన్నమాట. అక్కడ எல்லா మీటింగ్ முடிச்சிட்டு సుఖభద్రమా வந்து சேர்ந்துட்டேன். నాకు అనిపించింది ఆ రోజు, நான் நினைச்சேன் அன்னைக்கு మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు మనతోనే ఉన్నాడనే అనుమానం ఉంటుంది ఎవరికన్నా. ஒரு சில நேரம் நமக்கு நடக்கிற சம்பவம் ஆண்டவர் என்னோட இருக்காரா. సమస్యలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా మనతో. కష్టం வரும்போது பிரச்சனை வரும்போது பாடுகள் வரும், உண்மையா ஆண்டவர் என்னோட இருக்காரா ఒకవేళ మీకు అనిపిస్తుంటదేమో. அப்படி உங்களுக்கு நீங்க கூட நினைச்சிருப்பீங்க. ఆనాడు నాకు అనిపించిందండి, அன்னைக்கு எனக்கு கூட அப்படி தோணுச்சுங்க. దేవుడు నాతోనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ஆனா தேவன் என்னோடு இருந்தாரு. దేవుడు మాతోనే ఉన్నాడు. தேவன் என்னோடு இருந்தாரு. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. தேவன் நம் நடுவிலே ఆయన మన పక్షంలో ఉన్నాడు. அவர் நம் பட்சத்திலே இருக்கிறார். ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు அவர் நம் நடுவிலே இருக்கும்போது ఏ అపాయము సంభవించదు. எந்த ஆபத்தும் வராது. ఏ అపాయము సంభవించదు. எந்த అపాయం వరాదు. ఏ అపాయం సంభవించదు. எந்த అపాయం వరాదు. సురక్షితంగా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. உன்னை క్షేమమా தேவன் రెక్కల నీడలో నిన్ను దాచబోతున్నాడు. யாரும் உன்னை தொட முடியாது. నీ ప్రక్కన 1000 మంది కూలినను, உன் பக்கத்தில் 1000 பேர் விழுந்தாலும், నీ కుడి వైపున 10,000 మంది కూలినను, வலது பக்கத்தில் 10000 பேர் விழுந்தாலும், 11,000 మంది నీ చుట్టూ కూలినను, 11000 பேர் உன்னை அழிக்க முன் மேலே வந்தாலும் అపాయం నీకు సంభవించదండి. ఆపత్తు ఉనకు వరాదు. అపాయం నీకు సంభవించదు. ఆపత్తు ఉనకు ఏ తెగుళ్ళు నీ గుడారాన్ని సమీపించదు. ఆపత్తు ఉన్ గుడారத்தை సమీపించదు. ఐగుప్తు దేశమంతా చీకటి, எகிப்து தேசம் எல்லாம் இருட்டு, దేవుని ప్రజల మధ్యలో కమ్మని వెలుగు. ஆனால் இஸ்ரவேல் ஜனங்கள் பாளையத்திலே வெளிச்சம். ఐగుప్తు దేశమంతా సమస్యలు, శ్రమలు, ఐగుప్తు దేశం ఎல்லாம் பிரச்சனை, போராட்டம். కానీ దేవుని ప్రజలు సురక్షితంగా ఉంటున్నారు. ஆனா தேவ ஜனங்கள் மிகவும் சுகபத்திரமா இருக்காங்க. ఐగుప్తు దేశమంతా మరణము, ఐగుప్తు దేశం எங்க மரணம். దేవుని ప్రజల గుడారములో జీవం. தேவனுடைய பிள்ளைகள் இருக்கிற கூடாரத்திலே క్షేమం. అపాయము సంభవించకుండా ప్రభు నేను కాపాడబోతున్నాడు. ఎంత ఆపత్తు వరామల ఆండవర్ ఉన్னை కాపాడుతాడు. నీ కుటుంబాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. కుటుంబத்தை కాపాడుతాడు. విశ్వసించిన వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆయన మీ మధ్యలో ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు, ఆయన మీ మధ్యలో ఉన్నాడు. அவர் విశ్వాసికర ఆయన మీ మధ్యలో ఉన్నాడు. அவர் నడువిలో ఇరుకు. అపాయం ఇక సంభవించదు. అపాయం సంభవించదు. ఏ వ్యాధి సమీపించదు. ఏ శాపం సంభవించదు. సురక్షితముగా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. సురక్షితముగా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్తిల్లదు. ఏ ఆయుధం వర్తిల్లదు. శత్రుని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు.
శత్రువుని వెళ్ళగొట్టబోతున్నాడు. అప్పులు అనే శత్రువుని వెళ్ళగొట్టబోతున్నాడు. రోగం అనే శత్రువుని వెళ్ళగొట్టబోతున్నాడు. సమస్యలు అనే శత్రువుని వెళ్ళగొట్టబోతున్నాడు. శత్రుక్రియను దేవుడు లయపరచబోతున్నాడు. ఆయన మీ మధ్యన ఉన్నాడు. அவர் நடுவிலே இருக்கிறார். ఏ అపాయం సంభవించదు. எந்த ஆபத்தும் வராது. హల్లెలూయా హల్లెలూయా. నేను ఆయనకు అప్పగించిన దాన్ని நான் அவருக்கு ஒப்பு கொடுத்தால் రాబోతున్న ఆ దినం వరకు வரப்போகிற அந்த நாள் வரையிலும் దేవుడే కాపాడుతాడు. தேவனே காப்பார். దేవుడే కాపాడుతాడు. தேவனே காப்பாற்றுவார். ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకుడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాకిற தேவன் ఉறங்குవదుమిల్లై తూంగువదుమిల్లై. కునుకుడు నిద్రపోడు. அவர் ఉறங்குవదుమిల్లై. నీవు నిద్రిస్తున్నప్పుడు ఆయన నీ ప్రక్కన మేలుకొనుండి నిన్ను కాపాడుతా ఉంటాడు. நீ தூங்கும்போது அவர் விழித்துக்கொண்டு உன்னை காக்கிறார். నీ రాకపోకలు ఆయన తోడై ఉండి నిన్ను కాపాడుతాడు. போக்கைய மரத்தை அவர் காக்கிறார். నీ సర్వ ప్రయత్నాలు ఆయన నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాడు. సకల ముయర్చిகளுக்கும் அவர் துணையாக இருந்து காப்பாற்றுகிறார். హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నాడు. அவர் நம் நடுவில் இருக்கிறார். చెప్పండి ఇప్పుడు పక్కన ఉన్న చూసి చెప్పండి. இப்ப சொல்லுங்க. ఆయన మన మధ్యలో ఉన్నాడు. அவர் நம் நடுவில் இருக்கிறார். ఆయన మన యందు సంతోషిస్తాడు. அவர் நம்மிடத்தில் சந்தோஷமாய் இருக்கிறார். మన అవమానాన్ని ఆయన కొట్టివేస్తాడు. நம்ம அவமானத்தை அவர் எடுத்து போடுகிறார். మన అవమానాన్ని కొట్టివేస్తాడు. நம்ம அவமானத்தை எடுத்து போடுகிறார். పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇక మీద మీకు మంచి పేరు రాబోతుందని చెప్పండి. పక్కన பார்த்து சொல்லுங்க, உனக்கு நல்ல பேர் வரும். நீ புகழ்ச்சியா இருப்ப. మిమ్మల్ని గురించి మనుషులు గొప్పగా మాట్లాడుకోబోతున్నారని చెప్పండి. உன்னை குறித்து மற்றவங்க நல்லது சொல்லுவாங்க. మీ సంఘాన్ని గురించి గొప్పగా మాట్లాడుకోబోతున్నారు. సభயை குறித்து எல்லா పెరుమియా మినిస్ట్రీస్ గురించి గొప్పగా వేలూరులో మాట్లాడుకోబోతున్నారండి. గొప్పగా మాట్లాడుకోబోతున్నారు. వేలూరు மக்கள் பெருமையா சொல்ல போறாங்க. హల్లెలూయా హల్లెలూయా. ఏ అపాయము సంభవించదు. எந்த ஆபத்தும் நேரிடாது. ఏ అపాయం సంభవించదు. எந்த ஆபத்தும் நேரிடாது. భయపడవద్దు. பயப்படாதே. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, భయపడవద్దు. பார்த்து சொல்லுங்க, பக்கத்துல பயப்படாதன்னு சொல்லுங்க. పక్కத்துல శిక్షను దేవుడు కొట్టివేశాడని చెప్పండి. உன் ஆக்கினையை அகற்றி விட்டார். ఇక శిక్ష లేదు. இனி ஆக்கினை இல்லை. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసువుக்குள் இருக்கிறவர்களுக்கு எந்த ஆக்கினை தீர்ப்பு இல்லை. ఏ శిక్షా విధి లేదు. எந்த ஆக்கினை தீர்ப்பு இல்லை. శత్రువులను ఆయన వెళ్ళగొట్టాడు. శత్రువై அவர் విరట్టి విట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. పిశాసు వర్రారా అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. நீ பிசாசு வந்துருவானா இனிமே எதிர்பார்க்க வேண்டியதில்லை. అప్పాలే పో సాతానా. அவ்வளவுதான். வெள்ளு தூரங்க வெள்ளு சாத்தானா. எனக்கு ரொம்ப பிடிச்ச వర్డ్ అది, సెంటెన్స్ అది. అయ్యాకు ரொம்ப பிடிச்ச వార్త అప్పాలే పో సాతానా. ఈ తమిళనాడులో ఎప్పుడు మాట్లాడుతుంటారు అన్నమాట. అప్పాలే పో సాతానా తొలగిపోమని. நிறைய தமிழ்நாட்டில் விசுவாசி ஒருத்தர் பேசும்போது எதனா இருந்தா அப்பால போ சாத்தானு சத்தமா போடு. అంతే. శత్రువుకి మిమ్మల్ని వెంబడించడు. இனி சத்ருவை உன்னை பின்தொடர மாட்டான். ఇక ఆయన మీరు స్మరించుకోవద్దు. இனி நீ அவனை நீங்க நினைக்காதீங்க. இங்க இருக்கானா அங்க இருக்கானா எங்க இருக்கா, ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా తేడాదింగ అవన తేడాదింగ. ఇంకా ఆయన దేవుడు అతన్ని వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు వెళ్ళగొట్టేశాడు. మీ ఇంట్లో నుండి వెళ్ళగొట్టేశాడు. మీ బ్రతుకుల నుండి వెళ్ళగొట్టేశాడు. 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 విరటి విట్టారు. துரத்தி விட்டார். துரத்தி விட்டார். ఇక అపాయం ఏమీ సంభవించదు. எந்த ஆபத்தும் உனக்கு நேரிடாது. దేవుని మాటలు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. இந்த வார்த்தைகளை தேவன் நம் காதுகளை துணிக்க செய்தார். அது நம் இருதயத்தில் பத்திரப்படுத்துவாராக. తమిళ్లో ఏదో ఒకటి చెప్పేసాను, ఏమనుకోవద్దు. ప్రైజ్ లార్డ్. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. எல்லாரும் எழுந்து நிற்போம், ஜெபிப்போம். ప్రేమా స్వరూపి, నిత్య ఆశ్రయ దుర్గమైన తండ్రి, నీకు స్తోత్రాలు స్వామి. ఈ శుభవేళ ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమంలోనైనా మేమందరము అడుగుపెట్టి ఉన్నాం. ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడుగా నీ దాసులు మా సేవకులను సిలువు చాటును మరుగు చేసి ఈ రాత్రి మీరు మాతో ముచ్చటించిన ప్రతి మాటను బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నామయ్యా. ప్రతి హృదయాలలో సంతోషం ఉండాలని మీరు తెలియచేస్తూ వచ్చారు. మమ్మల్ని సంతోషింపచేయటానికి, ఉజ్జీవపరచటానికి, ఉత్తేజపరచటానికి, ధైర్యపరచటానికి పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ఈ శుభవేళ అద్భుతమైన కార్యాన్ని మీరు ఆరంభించినందుకై కృతజ్ఞత స్తుతి చెల్లించుచు ఉన్నాము స్వామి. నీకు స్తోత్రములు నాయన. మేము సంతోషించాలని మీరు తెలియచేశారు. దుఃఖములోనైనా, నిట్టూర్పులలోనైనా, ఆవేదనలు కలుగుతున్న సందర్భంలోనైనా నిన్ను గూర్చి పాడి కొనియాడి ఆరాధించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఒక అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అలనాడు శ్రమల మధ్యలో పౌలు శీలలు నిన్ను స్తుతించారయ్యా, ఆరాధించారు. పునాదులు కదిలించబడ్డాయి,
తోటి వారందరి సంఖ్యలు తెగిపోయినట్లుగా మేము నిన్ను స్తుతిస్తూ ఉంటే ప్రతి బంధకాలు తెంచబడతాయని ఈ రాత్రి పరిశుద్ధాత్ముడుగా మీరు ప్రత్యక్షపరిచిన ప్రతి మాటను బట్టి స్తుతి చెల్లించుచూ ఉన్నాము నాయన. ప్రతి కుటుంబాలలో ఉన్న దోషం తొలగిపోవును గాక, ఆశీర్వాదం ప్రత్యక్షపరచబడును గాక. కృపతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. అవమానాలు నిందల మధ్యలో నలిగిపోతూ, మనుషుల చేత నిందించబడుతూ, తృణీకరించబడుతూ కుమిలిపోతున్నటువంటి అనేక కుటుంబాలు ఈ ప్రాంతంలో అడుగుపెట్టి ఉన్నారు. మీరు ధైర్యపరిచారయ్యా. వాక్యమై ఉన్నటువంటి దేవుడిగా మీరు దిగివచ్చి ధైర్యపరిచారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి కన్నిటిని మీరు తుడిచినందుకు స్తోత్రం. ఏ స్థలంలో నీ బిడ్డలు తలదించుకొని అవమానాలతో కుమిలిపోతూ వచ్చారో ఆ చోట తల ఎత్తుకొని తిరగగలిగేటట్లుగా ఖ్యాతిని, మంచి పేరును తెప్పిస్తానని సెలవిస్తున్నటువంటి ప్రభా, మంచి దినములను ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు ప్రత్యక్షపరిచే అద్భుత కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఒకవేళ ప్రమాదపు స్థితిలో ఎవరైతే ఉన్నారో నాయన, వారందరిని మీ చేతిని పట్టుకోండి ప్రభా. ప్రతి ఒక్కరి చేతిని పట్టుకోండి. యవనస్తులు నాయన, యవన సహోదర సహోదరులు ఒకవేళ నాయన స్వామి అపాయ పంచుల్లో ఉన్న కుటుంబాలలో ఉంటున్న వారు అపాయ పంచుల్లో ఉన్న ఈ రాత్రి ప్రతి ఒక్కరి చేతిని మీరు పట్టుకొనండి యేసయ్యా. ఇక మీదట అపాయము సంభవించదని మీరు సెలవిచ్చారు, ధైర్యపరిచారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేయచ్చు ఉన్నాము నాయన, నీకు స్తోత్రం. ప్రతి కుటుంబం కొండ మీద కట్టబడిన పట్టణము వలె మరుగై ఉండనేరక జీవిత దినములన్నిట సాక్షార్థంగా బ్రతకగలిగేటువంటి అద్భుతమైనటువంటి కృప మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ కూడికలో నీ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరిని బట్టి, లైవ్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి వారిని బట్టి కూడా స్తుతి చెల్లించుచూ ఉన్నాము స్వామి. వారి వారి కుటుంబాలలో మీరు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి. జీవిత దినములన్నిట సంతోష గానాలతోనైనా ఆర్భాటంగా గంతులు వేస్తూ నీ సన్నిధిలో వర్ధిల్లగలిగే కృప నిండుగా మెండుగా నాయన మీరు అనుగ్రహించే సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, ఈ వేలూరు ప్రాంత పరిచర్యను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇక్కడ నిర్మించబడిన అపురూపమైన మందిరాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం నాయనా. ఈ పరిసర ప్రాంతాల ప్రజలకి నాయన ఈ మందిరాన్ని గూర్చిన ఖ్యాతి విస్తరింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ప్రజలకు తెలియపరచండి. దర్శనమిచ్చి వేల వేసి ప్రజలను సమూహములుగా నీ సన్నిధానానికి మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ప్రాంత పరిచయను ఆశీర్వదించండి. ఈ చోట సహకరించిన కుటుంబాలను కూడా మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. ఆశీర్వాదము చేత మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ సెంటర్ పరిచర్యను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. చిత్తూరు పరిసర ప్రాంత పరిచర్యలు బట్టి స్తోత్రం. నీ దాసులు కూడా నీ కృపను మీరు తోడే నిలపండి. ఆరోగ్య క్షేమాలు ఇచ్చి నాయన ఇంకను ప్రభా అనేక జనములు ఎదుట సాక్షార్థంగా మీరు నిలవబెట్టుకొనండి. మరి ముఖ్యంగా వాక్యం చెప్పిన నీ సేవకులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం నాయన. రెట్టింపైన అభిషేకము చేత నింపండి నాయన. వారు మార్గములో వెళ్ళునప్పుడు వచ్చునప్పుడు నాయన బలిష్ట బాహుల క్రింద భద్రపరచండి. బలిష్ట బాహుల కింద భద్రపరచండి. ఆరోగ్యకరమైన రెక్కల క్రింద భద్రపరచండి. కునుకక్క నిద్రపోక కాపాడుతున్నటువంటి ప్రభువా, నిదాసులను మీరు కాపాడినైనా క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. అడుగు పెడుతున్న ప్రతి స్థలములో ఉజ్జీవ జ్వాల రగిలించబడునుగాక. ఉజ్జీవ జ్వాల రగిలించబడునుగాక. నోట నుండి వెలువడుతున్న ప్రతి మాటకు ఆశీర్వాదం కలుగు చేయబడునుగాక. అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. వారి చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు అద్భుత మహత్తర కార్యాలు మీరు జరిగించే సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రం. ఈ కోడికలు అడుగుపెట్టిన ప్రతి బిడ్డను దీవించండి. సేవకులందరినీ మీరు దీవించండి. మీ కృప కలిగిన రెక్కల నీళ్ళు భద్రపరచండి. నీ ప్రజలు వారి వారి ప్రాంతాలకు వెళుతున్నారు ప్రభువా, నీ ప్రజల వెంట మీరు వెళ్ళండి. వారితో కూడా మీరు ప్రయాణం చేసినైనా మీరు వారి వెంట వెళ్ళండి. ప్రతి కుటుంబంలో వారితో కూడా మీరు అడుగు పెట్టండి. ఆ కుటుంబాలలో ఉన్న దోషాలు కూడా తొలగిపోయి ఆశీర్వాదంతో ప్రజ్వరిల్లగలిగేటట్లు అద్భుత కార్యాలు మీరు జరిగించి ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుచున్నాము పరమ తండ్రి,
ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి, ఈ స్థానిక పరిచర్యకును, వాక్య విత్తన సేవకులకును రెట్టింపైన కృప ఆశీర్వాదాలు ఎల్లవేళలా తోడి ఉండి నడిపించి సంతోషభరితులుగా మార్చునుగాక, సంతోషభరితులుగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.